పెట్టినప్పుడు దేవునికి దూరం అయిపోతూ ఉంటాం, దేవుని సన్నిధిని మర్చిపోతూ ఉంటాం, దేవుని లక్ష్య పెట్టడం మానేస్తూ ఉంటాం. కానీ దేవుని లక్ష్య పెట్టకుండా మనం ఉండకూడదు. దేవుని మాత్రమే మనం లక్ష్య పెట్టాలి. వాక్యంలోనికి వెళుతూ హోషేయ గ్రంథం ధ్యాన వాక్యం వివరించడానికి సమయం లేదు, కానీ ఈరోజు మీకు అద్భుతమైన సందేశాన్ని దేవుడు మీ కొరకు సిద్ధం చేసి ఉంచాడు. నా నోట ఉంచాడు, నా మనసులో ఉంచాడు, నా ఆలోచనలో ఆయన మాటలు మాత్రమే ఉంచారు. ఆ మాటలు మీ హృదయంలో పడాలని ఆశిస్తున్నాను. ఆ ప్రకారంగా మీరు జీవించాలని కోరుకుంటున్నాను. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. మూల వాక్యంగా, వారు యెహోవాను లక్ష్య పెట్టుట మానిరి. చాలు, వారు యెహోవాను లక్ష్య పెట్టుట మానిరి. ఎవరు వాళ్ళు? ఎవరు వాళ్ళు అని అంటే ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలీయులు ఎవరిని లక్ష్య పెట్టడం మానేశారంటే దేవునిని లక్ష్య పెట్టడం మానేశారు. లక్ష్య పెట్టవలసిన దేవుణ్ణి లక్ష్య పెట్టకుండా లక్ష్య పెట్టకూడని వాటిని లక్ష్య పెడుతూ వారి జీవితాన్ని మలినము చేసుకుంటూ ఇష్టానుసారంగా జీవిస్తూ వారు యెహోవాను లక్ష్య పెట్టడం మానేశారు. అందుకనే ఈ రోజున మనం ఎవరిని లక్ష్య పెట్టవలసిన వారమై ఉన్నాము అని అంటే దేవునిని మాత్రమే లక్ష్య పెట్టాలి. వారు అనగా ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుంచి పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి దేవుడు వారిని ప్రజలను తీసుకుని వస్తున్నప్పుడు తన పిల్లలను ఆ పాప శాప కోపములో నుండి, ఆ లోకములో నుండి విడుదల చేసి నిమిత్తమై కానానుకు తీసుకొని వస్తున్న ఆ దినాలలో వారు యెహోవాను లక్ష్య పెట్టడం మానేశారు. పగలు మేఘస్తంభముగా ఉన్న దేవుని లక్ష్య పెట్టడం మానేశారు. రాత్రి అగ్నిస్తంభముగా ఉన్న దేవుని లక్ష్య పెట్టడం మానేశారు. ఎర్ర సముద్రాన్ని ఆనెలగా చేసిన దేవుణ్ణి లక్ష్య పెట్టడం మానేశారు. ఆహారం పెట్టిన దేవుణ్ణి లక్ష్య పెట్టడం మానేశారు. నీళ్ళిచ్చి దప్పిక తీర్చిన దేవుణ్ణి లక్ష్య పెట్టడం మానేశారు. మాన నీళ్లు మధురంగా మార్చిన దేవాది దేవుణ్ణి లక్ష్య పెట్టడం మానేశారు. వారి వస్త్రాలు పాతకెళ్లకుండా మాయకుండా చల్లని వాతావరణం నుంచి వారికి చెమట పట్టకుండా నడిపించిన దేవుణ్ణి వారు లక్ష్య పెట్టడం చెప్పండి మానివేశారు. ఇంతకీ మీరు లక్ష్య పెడుతున్నారా దేవుణ్ణి? మనము కూడా ఇశ్రాయేలీయులమే. ఆ రోజున ఐగుప్తు దేశం నుంచి కానానికి నడిపించాడు దేవుడు. ఈ రోజున నిన్ను ఈ భూమి మీద నుండి పరలోకం అనే కానానికి దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. ఈ యాత్రలో నీవెవరిని లక్ష్య పెడుతున్నావు? ఈ భూమి మీద నుండి పరలోకమునికి వెళుతున్న యాత్రలో నీ లక్ష్యం దేని మీద? నువ్వు దేనిని లక్ష్యం చేస్తున్నావు? అలనాడు ఇశ్రాయేలీయులు మనకు దృష్టాంతములుగా ఉంచబడ్డారు, ఉదాహరణగా ఉంచబడ్డారు. మీరు వారి వలె ఉండకండి. ఒకవేళ వారి వలె మీరు లక్ష్య పెట్టకోకుండా కనుక ఉంటే అరణ్యములోనే యాత్ర మధ్యలోనే ఏమైపోతామో తెలుసా? దేవుని చేతనే యాత్ర ఏమవుతుందో తెలుసా? అరణ్యములోనే ఆయన చేతనే సంహరించబడతాం. యాత్రలో మనము దేవునిని గనక లక్ష్య పెట్టకపోతే, దేవుని గనక ప్రాముఖ్యతను ఇవ్వకపోతే, లక్ష్య పెట్టకూడని వాటిని లక్ష్య పెట్టుకుంటూ వెళ్ళిపోతే, లక్ష్య పెట్టవలసిన దేవుణ్ణి విధేయత చూపించవలసిన దేవునికి విధేయత చూపించకుండా మనకు తోచింది చేస్తూ మనం ఏదైనా చేస్తూ ఉంటే మన యాత్ర ఈ భూమి మీద నుండి పరలోకములకు వెళుతున్నటువంటి యాత్ర మధ్యలోనే ఏమవుతుందో తెలుసా? ముగించబడుతుంది. ఎవరి చేత ముగించబడుతుందో తెలుసా? ఆయన చేతనే ముగించబడుతుంది. ఆయన చేతని వాస్తవానికి గమ్యమును చేర్చాలి అని కానానుకు తీసుకుని వెళుతున్న ఆ ప్రజలను ఏ వ్యక్తి అయితే ఆ ఐగుప్తు అనే పాపలోకములో నుండి, ఆ బానిసలుగా ఉన్న ప్రాంతం నుండి ఏ దేవుడైతే వారిని కనికరించి కృప చూపించి బయటికి తీసుకుని వస్తున్నాడో ఆ దేవుడినే లక్ష్య పెట్టడం మానారు. ఆయన పిల్లలే. ఈ రోజున మనం ఎవరు పిల్లలు చెప్పండి? ఎవరు పిల్లలు? దేవుని పిల్లలమే. మనం ఎవరిని లక్ష్య పెట్టట్లేదు తెలుసా? ఎంతవరకు లక్ష్య పెడుతున్నాం మన దేవుడు? వాస్తవానికి మీ మనస్సాక్షిని అడగండి. మీ మనస్సాక్షిని అడిగితే మీరు ఎంతవరకు దేవుని లక్ష్య పెట్టగలుగుతున్నారు? ఎంతవరకు దేవునికి భయపడగలుగుతున్నాం? ఎంతవరకు దేవునికి విధేయత చూపించగలుగుతున్నాం? ప్రియులారా, పాత కాలంలో జరిగినటువంటి భయంకరమైన మరణాలన్నీ మనకి కళ్ళ ముందు ఉంచబడ్డాయి. ఎందుకు తెలుసు? మీరు ఆ రీతిగా ఉండకండి. నోవహు కాలంలో ఎవరు దేవుని లక్ష్య పెట్టలేదు. ఎందుకు లక్ష్య పెట్టలేదు? వారు నోవహు కాలంలో ప్రజలలో ఉన్నారు అంటే తినుచు
త్రాగుచు, పెండ్లాడుచు, పెండ్లికి ఇయ్యబడుచు వారు ఉన్నారు. దైవజనుడైన నోవహు గారు చెప్పిన మాటను ఎవరైనా లక్ష్యం ఉంచారా? ఒక్కరైనా లక్ష్యం ఉంచారా? ఆయన కుటుంబము కాకుండా మరొక్కడెవడైనా వచ్చి ఆ ఓడలో కూర్చున్నట్లుగా బైబిల్లో మనం చూస్తున్నామా? లేదు. ఎందుకు చూస్తలేదు అని అంటే అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా దేవుని ప్రజలే, దేవుని స్వరూపంలో చేయబడిన వారే. కానీ దేవుని మాట, దైవజనుని మాట వారి లక్ష్యం పెట్టలేదు. మీరు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే ఈరోజు మీరు వర్తమాన అయిన దగ్గర నుంచి కనీసం కొంతమంది అయినా దేవుని లక్ష్యం పెట్టాలి, దేవునికి ప్రాముఖ్యతనివ్వాలి అని ఆశపడుతూ ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడి నేను సిద్ధం చేసిన సందేశం దేవుని ఆత్మ చేత. క్రైస్తవులమే పేరుకి మనం క్రైస్తవులమే, కానీ దేవుని లక్ష్యం చేయట్లా, దేవునికి విధేయత చూపించట్లా, దేవుని లక్ష్యం పెట్టట్లా. ఎంతవరకు లక్ష్యం పెడుతున్నాం, ఎంతవరకు దేవునికి భయపడుతున్నాం? ఒకసారి మనం ప్రశ్నించుకుంటే ఎవడో చెప్పక్కర్లేదు సమాధానం. మన అంతరాత్మ మనకి చెప్తుంది, మన మనస్సాక్షి మనకి చెప్తుంది. అంతంత మాత్రంగానే దేవుణ్ణి పేరుకు మాత్రమే క్రైస్తవులుగా చలామణి అవుతున్నామే కానీ లక్ష్య పెట్టవలసిన రీతిగా మన దేవుని లక్ష్యం పెట్టట్లేదు. నా మాట అర్థం చేసుకోండి, నా భారములు గ్రహించండి. ఈ సందేశంలో ఉన్నటువంటి, వర్తమానంలో ఉన్నటువంటి లోతైన విషయాలు మీరు గ్రహించండి, ఆ రీతిగా స్పందించండి. నా కాలంలో ప్రజలు దేవుని లక్ష్యం పెట్టలేదు. తిండిని, త్రాగుడును, తినుచు, త్రాగుచు, పెండ్లాడుచు, పెండ్లికి ఇవ్వడుచు, అల్లరితో కూడిన ఆటపాటలకే ప్రాముఖ్యతనిస్తూ వేటేటినో లక్ష్యం పెట్టారు. కానీ తిండిని లక్ష్యం పెట్టారు, త్రాగుడిని లక్ష్యం పెట్టారు, పెళ్లి చేసుకున్నట్టు ఎందు, పెళ్లికి ఇవ్వబడటి ఎందు, అల్లరితో కూడిన ఆటపాటలే లక్ష్యం పెట్టారు. కానీ సమస్తాన్ని చూస్తున్న దేవాది దేవుణ్ణి మాత్రం మరిచిపోయారు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 31, 32 వచనాలు చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 31, 30. ఈ తరము వారలారా, యెహోవా సెలవిచ్చిన మాట లక్ష్యపెట్టుడి. ఇశ్రాయేలునకు అరణ్యము వలెనైతినా, గాఢాంధకార దేశము వలెనైతినా మేము స్వేచ్ఛగా తిరుగులాడు వారమైతిమి. ఇకను నీ వద్దకు రామని నా ప్రజలే చెప్పుచున్నారు. ఈ 2 అండర్లైన్ చేయండి. కన్యక తన ఆభరణములు మరిచిన, పెండ్లి కుమారి తన వడ్డానములు మరిచిన నా ప్రజలు, నా పిల్లలు, నా ఇశ్రాయేలీయులు లెక్కలేనన్ని దినములు నన్ను మరిచారు అని అంటే నన్ను ఏం చేశారని? నిర్లక్ష్యం చేశారని. మర్చిపోయారంటే అర్థం ఏంటి? నిర్లక్ష్యం చేశారని. ఈ తరము వారిలో 32 చూడండి. ఈ తరము 31. ఈ తరము వారలారా, ఈ తరం లక్ష్య పెడుతుందా? ఈరోజు నన్ను ఈ తరం, మనదొక తరం, మన పిల్లలదొక తరం. మీ తరము కలిగిన వారు దేవుని లక్ష్య పెట్టగలుగుతున్నారా? మీ పిల్లల తరం కలిగిన వారు దేవుని లక్ష్య పెట్టగలుగుతున్నారా? ఈ రోజున యవ్వనస్తుల యొక్క తరం దేవుని లక్ష్య పెట్టగలుగుతుందా? నా మాట వినండి, గ్రహించండి. ఈ తరము వారులారా, ఈ తరములో ఉన్నటువంటి మనం యెహోవాను ఎంతవరకు మనం లక్ష్య పెట్టగలుగుతున్నాం? ఈ తరము వారులారా, మీరు యెహోవాను లక్ష్య పెట్టండి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను ఇశ్రాయేలీయులకు అయిపోయిన నా పిల్లలకి అరణ్యము దాకా, వాళ్ళకి ఏం కనబడట్లా. నేను ఎలా ఉన్నానంటే వాళ్ళు నన్ను లక్ష్య పెట్టట్లేదు. వారికి నేను ఎలా ఉన్నానంటే అరణ్యములా ఉన్నాను. అరణ్యం వాళ్ళనైపోయానా? నన్ను ఎందుకు లక్ష్య పెట్టట్లేదు వాళ్ళు? నేను ఫలించే ద్రాక్షావళిని అని ప్రభు చెప్తుంటే ఇశ్రాయేలీయులకి నేను ఎలాగైపోయానని ప్రశ్నించుకున్నాడు దేవుడు. నేను వారికి ఏమైనా అరణ్యము వలెనైతినా, గాఢాంధకార దేశము వలెనైతినా, వెలుగైన నేను వారికి ఎలాగైపోయాను? చీకటనైపోయానా? గాఢాంధకారముగా అంధకారం అయిపోయానా? ఎందుకు వాళ్ళు నా మాట లక్ష్య పెట్టట్లేదు? వారికి మంచి పనికి రావట్లేదు, వెలుగు నచ్చట్లేదు. చాలా మందికి వెలుగు నచ్చదు, చాలా మందికి యేసు ప్రభు నచ్చట్లేదు, చాలా మందికి దేవుడు ఇష్టం లేదు. ఎందుకనంటే వాళ్ళు చీకటిని ఇష్టపడుతున్నారు కనుక. చీకటిని ఇష్టపడే వారు ఎవ్వరు కూడా వెలుగుని ఇష్టపడరు. చీకటిని, పాపమును ప్రేమించేవాడు ఎవ్వడు కూడా పరిశుద్ధతను ద్వేషిస్తూనే ఉంటాడు. పరిశుద్ధతకు చోటు ఉండదు.
ప్రభు అంటున్నాడు, ఫలించే ద్రాక్షావల్లినైనా నేను వారికి అరణ్యముగా ఫలించని పనికిరాని చెట్ల వల్లే నేను కనబడుతున్నానా వారికి? ఫలించే, ఇదిగో నా తండ్రి వ్యవసాయకుడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగలు, నా తండ్రి వ్యవసాయకుడు అని ప్రభు చెబుతుంటే, ఏమంటే ఈ తరం వారు నా మాట వినట్లేదు. వినండి, లక్ష్యం పెట్టండి. వారికి నేనేమైపోతున్నానో తెలుసా? అరణ్యములా కనబడుతున్నానా? ఎలా నీకు ఎదవలా కనబడుతున్నానా అంటారు కొంతమంది. ఎందుకనంటే నీకు ఎలా కనబడుతున్నాను నేను అంటే, ఆ వ్యక్తి ఎదవని కాదు, అంటే నన్ను అంత లోకువ చేశావు, నన్ను గౌరవించి నన్ను లక్ష్య పెట్టకుండా నీకు అంత ఎదవలా కనబడుతున్నాను అని ఆ తండ్రి తన కుమారుని అంటూ ఉంటాడు. ఒక్కొక్కసారి ఒక పిల్లలు మోసం చేసినప్పుడు, ఆ తల్లిదండ్రుల్ని మోసం చేసినప్పుడు నీకు ఎలా కనబడుతున్నాను నేను? త్రాగుబోతులా కనబడుతున్నానా? తిరుగుబోతులా కనబడుతున్నానా? లేకపోతే ఏ బాధ్యత లేని తండ్రిలా కనబడుతున్నానా? ఎంత ధైర్యము నన్ను మోసం చేయడానికి అని చెప్పి ఆ తండ్రి ఆ బిడ్డను అంటూ ఉంటాడు. అలా కనబడుతున్నాను రా నీకు అంటాడు. దేవుడు కూడా అలాగే అంటున్నాడు, ద్రాక్షావల్లినైన నేను ఈ తరం వారు నన్ను లక్ష్య పెట్టట్లేదు, వారికి నేను అరణ్యం వలె అయిపోయానా? వెలుగయ్యున్న నేను వారికి గాఢాంధకారపు దేశం వలె అయిపోయానా అని చెప్పి మీరేమంటున్నారో తెలుసా? మేము స్వేచ్ఛగా, అదుపు లేకుండా మేము స్వేచ్ఛగా తిరుగులాడు వారు మైతిమి, నీ ఇక మీదట నీ అంతటి మేము ఇలా చెప్తున్నారంట. నిజమే, ఈ రోజున తల్లిదండ్రులకు పిల్లలు అలాగే చెప్తున్నారు, మా ఇష్టం, ఇంటికి వస్తాం మొత్తం పెట్టంతే, వద్దంటావు చెప్పి వెళ్ళిపోయి అక్కడ ఉంటాం. మేము స్వేచ్ఛగా తిరుగులాడు వారు మైతిమి, ఇకను నీ అంతకు రామని నా ప్రజలు. దేవుడు చెప్తున్నాడండి ఈ మాట. ప్రజలందరికీ స్వేచ్ఛ ఇస్తారు. స్వేచ్ఛ, క్రమశిక్షణలో నడిపించేవాడు ఉపాధ్యాయుడైనా నచ్చడు, పాస్టర్ అయినా నచ్చడు, రాజకీయ నాయకుడైనా నచ్చడు, ఖర్చుకి అమ్మారు అయినా నచ్చడు. ట్రాన్స్ఫర్ల మీద ట్రాన్స్ఫర్లు జరిగిపోతాయి. అవునా కదా? నువ్వు నీతిగా నిజాయితీగా చేసావా, అవసరమైతే హెలికాప్టర్లని పంపిస్తూ దాన్ని ప్లాన్ చేసి నేను చంపబడంటారు. అవునంటారు కాదంటారా? నువ్వు రాజకీయంలో ఉంటున్నప్పుడు, లేకపోతే ఎంఆర్ఓ ఉంటున్నప్పుడు నువ్వు లంచము తీసుకోకుండా, లేకపోతే కొంతమంది అధికారులకి నువ్వు లోబడుకోకుండా నీకు నచ్చింది నువ్వు చేసుకుంటూ, నువ్వు క్రమముగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు అని అంటే, కొంతమంది నిన్ను ఏం చేస్తారో తెలుసా? ఆ ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేస్తారు. కానీ దేవుడే చెప్తున్నాడు, మీరు స్వేచ్ఛగా తిరగటమే మీకు ఇష్టమని చెప్తున్నారు, ఇకను నీ అంతకు రామని నా ప్రజలే. చూడండి, ఎవరి ప్రజలు? ఇశ్రాయేలు వారు యెహోవాను లక్ష్య పెట్టడం మానారు. ఏంటది? 4:10 హోషేయ. ఎవరు వాళ్ళు? వెళ్ళే స్వేచ్ఛగా తిరుగులాడు వారు. ఇక నీ దగ్గరికి మేము రావలసిన పని లేదు, మా ఇష్టానుసారంగా మేము తిరుగుతాం, మా ఇష్టానుసారంగా మేము బ్రతుకుతాం, యెహోవాను లక్ష్య పెట్టవలసిన పనేమీ మాకు లేదు అని నా ప్రజలే. ఎవరి ప్రజలు? ఇశ్రాయేలులే, నా ప్రజలే చెప్పుచున్నారు. 33, 32. కన్యక తన ఆభరణములు మర్చిపోతుందా? చెప్పండి, మర్చిపోతుందా? శాంతిరత్నం మన వివాహమైంది, ఎన్ని ఆభరణాలు పెట్టింది? మర్చిపోయిందా? పెళ్లి కుమార్తె వడ్డాన మర్చిపోయిందా? మర్చిపోలే. కానీ మీరైతే ఎవరు? మీరు ఇశ్రాయేలు. చెప్పండి మీరు అందరూ, ఎవరు మీరైతే? ఇశ్రాయేలు. మేమే, మనమే. ఎన్నిసార్లు? ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, లెక్కలేనన్ని మార్లు దేవుణ్ణి మరిచాము, నిర్లక్ష్యం చేశాము, లక్ష్య పెట్టలేదు. ఈ రోజున దేవుణ్ణి మనం ఎంతవరకు లక్ష్య పెడుతున్నాం? నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మర్చిపోయారు. దేవుని మాటలు నిర్లక్ష్యం చేయకూడదు. బైబిల్లో ఒక రాజు ఉన్నాడు, మంచి తండ్రి మంచోడు, కుమారుడు చెడ్డవాడు. హిజ్కియా దేవునికి అనుకూలంగా, దేవునికి ఇష్టపూర్వకంగా నడిచినాడు. హిజ్కియా చనిపోయిన తర్వాత ఆయన తదనంతరం తన కుమారుడు మనస్సే రాజు అయ్యాడు. మనస్సే రాజు అయిన తర్వాత తండ్రి చేసిన మంచిని పోగొట్టి అతనికి ఇష్టమైంది ఆయన చేయడం ప్రారంభించాడు. దినవృత్తాంతాలు 2వ గ్రంథం అందరూ తీయండి, 33వ అధ్యాయంలో
దినవృత్తాంతుల 2వ గ్రంథం. దేవుని మాటని ఎంత నిర్లక్ష్యం చేశాడో మనము మనస్సే అనే రాజు దేవుని ఎంతగా నిర్లక్ష్యం చేశాడో మనం చూడబోతున్నాం. 33వ అధ్యాయం నుంచి మనం చదివితే, మనస్సే ఏలనారంభించినప్పుడు 12 సంవత్సరాలు కలిగిన వాడు యెరూషలేములో 55 సంవత్సరాలు ఏలాడు. అతడు ఇక్కడ చూడండి, అతడు అన్యజనులు చేసిన హేయక్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడుతాడు. దేవుని దృష్టికి ఏం నడుస్తున్నాడమ్మా? తండ్రి ఏమో దేవునికి ఇష్టమైన కార్యాలు చేయగలిగాడు, బలిపీఠలు కట్టగలిగాడు, దేవతా స్తంభాలను అన్నింటినీ పడగొట్టాడు, దేవునికి ఇష్టమైన బలిపీఠలు కట్టాడు, ప్రజలందరినీ క్రమశిక్షణలో నడిపించారు, దేవుని సన్నిధిలోకి నడిపించాడు, దేవుని సన్నిధిలోకి కానుకలు తేవడం నడిపించాడు, అన్ని బాగున్నాయి. హిజ్కియా దేవుని దృష్టికి దేవుని లక్ష్య పెట్టాడు, దేవునికి ఇష్టడిగా జీవించగలిగాడు. తనకి బదులుగా తన కుమారుడు హిజ్కియా చనిపోయిన తర్వాత అతనికి బదులుగా తన కుమారుడు మనస్సే రాజు అయినప్పుడు అతడు దేవుని దృష్టికి చెడు నడిచాడు. ఇతడు తన తండ్రి హిజ్కియా పడగొట్టినవన్నీ మళ్ళీ నిలబెడుతున్నాడు, వదిలిపెట్టినవన్నీ కడుతున్నాడు. ఇది దేవుని లక్ష్య పెట్టినట్ట, లక్ష్య పెట్టలేనట్ట? లక్ష్య పెట్టలేదు. దేవుని నిర్లక్ష్యం చేస్తున్నాడు. తన తండ్రి అయిన దేవుని నిర్లక్ష్యం చేస్తున్నాడు. తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలాన్ని తిరిగి కట్టించి, బయలుదేవతలకు బలిపీఠాలు నిలిపి, దేవతా స్తంభాలను చేయించి, ఆకాశ నక్షత్రాలను పూజించి కొలిచెను. 6 బెన్హిన్నోము లోయలో అతడు తన కుమారులను అగ్నిగుండ దాటించి ముహూర్తములను విచారిస్తూ మంత్రములను చిల్లంగి తన వాడుక చేయి, కర్ణపిశాచములతోను సోదెగాండ్రతోను సాంగత్యము చేయించు యెహోవా దృష్టికి బహుగా చెడు నడుచుచు ఆయనకి కోపం పుట్టించాడు. అంటే ఎవరిని నిర్లక్ష్యం చేస్తున్నాడు? ఈ మనస్సే దేవుని నిర్లక్ష్యం చేస్తున్నాడు, దేవుని మాటను నిర్లక్ష్యం చేస్తున్నాడు. 8 చూద్దాం, 7, 8 కలిసి ఉంటాయి. ఇశ్రాయేలు గోత్ర స్థానములలో అన్నిటిలో నేను కోరుకొనిన యెరూషలేమునందు నా నామము నిత్యము ఉంచెదను. నేను మోషే ద్వారా నియమించిన కట్టడలను, విధులను, ధర్మశాస్త్రమంతటిని అనుసరించి నడుచుకున్నట్టుకై వారు జాగ్రత్త పడిన ఎడల మీ పితరులకు నేను కాయపరిచిన దేశము నుండి ఇశ్రాయేలును నేను ఇక తొలగింపనని దావీదుతోనూ అతని కుమారుడైన సొలొమోనుతోనూ దేవుడు సెలవిచ్చిన మాటను లక్ష్య పెట్టక, నోటీస్ పాయింట్, దేవుడు ఇచ్చిన నిబంధనను, దేవుడు చేసిన వాగ్దానాన్ని దావీదుకి, సొలొమోనునికి, ఆ మందిరము పట్ల దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో సొలొమోనుతోనూ దావీదుతోనూ అతని కుమారుడైన సొలొమోనుతోనూ దేవుడు సెలవిచ్చిన మాటను లక్ష్య పెట్టక ఆ మందిరమునందు మనస్సే తాను చేయించిన చెక్కుడు విగ్రహములను నిలిపాడు. ఎవరిని నిర్లక్ష్యం చేస్తున్నాడు? దావీదుతో సొలొమోనుతో చేసిన నిబంధనను లక్ష్య పెట్టట్లేదు. దేవుని మాటను లక్ష్య పెట్టకుండా తనకిష్టమైంది, తన నచ్చినది ఆయన ఏం చేశాడో తెలుసా? దేవాలయములో చెక్కుడు యొక్క విగ్రహములను ఏం చేశాడమ్మా? నిలబెట్టాడు. జీవము కలిగిన దేవుడు ఉండవలసిన స్థలములో చెక్కుడు విగ్రహం ఉంది ఈరోజు. అంటే ఎవరిని నిర్లక్ష్యం చేస్తే అక్కడ చెక్కుడు విగ్రహం పెట్టాడు? దేవుడిని నిర్లక్ష్యం చేస్తాడు. ఇప్పుడు నేను ఒక యేసు ప్రభువుతోనో లేకపోతే మరొక ఫోటో ఏదైనా తీసుకొచ్చి ఆ బలిపీఠం మీద నేను ప్రతిష్ఠించాను అనుకోండి, నేను ఎవరిని నిర్లక్ష్యం చేస్తున్నాను? దేవుడు విగ్రహాలలో ఉండడు, ఫొటోస్ లో ఉండడు. ఆయన నీ చేతిలో దేవుని వాక్యమే సజీవమైనది. చెప్పడుకుంటున్నాయి. దీనిని అనుసరించి నీవు విగ్రహములలోని యేసు ప్రభు విగ్రహమే కావచ్చు, ఆయన ప్రతిరూపముగా నువ్వు మలుచుకున్నదే కావచ్చు, నువ్వు దేవతగా కొలిచినది విగ్రహారాధనే. అలాంటి యేసు ప్రభువును నిలివెత్తు ఫోటోను తీసుకొచ్చి, విగ్రహాన్ని తీసుకొచ్చి బలిపీఠం మీద నేను ప్రతిష్ఠించి, ఓ రూపాంతర ప్రార్థన మందిర సంఘ సభ్యులారా, మన దేవుడిని ఈయననే ఆరాధించాలని చెబితే నేను ఎవరిని నిర్లక్ష్యం చేస్తున్నానో తెలుసా? దేవుడిని నిర్లక్ష్యం చేస్తూ మిమ్మల్ని తప్పుడు మార్గాల్లో నడిపిస్తున్నాను. మీ మనస్సును, మీ భక్తిని వాక్యం మీద నుండి మళ్లించి నేను దేని వైపు మళ్లించానో తెలుసా? వాటి వాక్యం మీద నుంచి మీ మనసును తొలగించి మీ భక్తిని అంతా కూడా దేని మీదకి తొలగించాలంటే ఇక్కడ నిలిపిన చెక్కుడు విగ్రహం. అది యేసు ప్రభు విగ్రహమే కావచ్చు, మీ నాన్నగారిది, మీ తాతగారిదే కావచ్చు. దానికి మనం నమస్కరించిన, పూజించిన, కనులుండి చూడనివి, చెవులుండి విననివి, నోరుండి మాట్లాడని, ముక్కుని వాసన చూడలేనివి, ఈ ప్రకారం చేయవాడును వాటి యందు నమ్మకించేవాడు కూడా వాటి వంటి విగ్రహం వాడే.
15 కీర్తనలో 115 కీర్తనలో స్పష్టంగా రాయబడింది. వాటిని చేయవాడును వాటి యందు నమ్మకించేవాడు కూడా వాటి వంటి వారే. జీవము లేనివారు, కదలికలు లేనివారు, కను నుండి చూడని వారు వీరే, చెవు నుండి వినని వారు వీళ్ళే. మనసు ఇప్పుడు కళ్ళున్నాయి కానీ చూడని కళ్ళు, దేవుని చూడని కళ్ళు. చేతులున్నాయి, దేవుని కనపరచని చేతులు. కాళ్ళున్నాయి, దేవుని ఎదుట సాగిలపడని మోకరించని మోకాళ్ళు. ఉన్నా ఒకటే, పోయినా ఒకటే. మనసు దేవుని నిర్లక్ష్య పెడుతూ, దేవుని మాటను నిర్లక్ష్య పెడుతూ తాను చేయించిన చెప్పుడు విగ్రహాన్ని తీసుకొచ్చి ఆ దేవాలయంలో ప్రతిష్ఠించాడు. దేవునికి కోపం వచ్చింది. 9 ఈ ప్రకారం మనసు యోధవారిని యెరూషలేము కాపురస్తులందరూ మోసపుచ్చిన వాడై ఇశ్రాయేలు ఎదుట ఉండకుండా యెహోవా నశింపజేసిన అన్యజనుల కంటేను వారు మరింత అక్రమముగా ప్రవర్తించినట్లు చేయుటకు కారకుడయ్యా. నేను ఒక సన్మార్గంలో మిమ్మల్ని నడిపించాను, మేలుకరమైన మార్గంలో మిమ్మల్ని నడిపించాలి. నేను మిమ్మల్ని వంకర మార్గంలో నడిపిస్తే ఏమి ప్రయోజనం? కానీ మనసే తన యోధా ప్రజల్ని ఇశ్రాయేలీయుల ఎదుట ఉండకుండా, ఈ ప్రకారం మనసు యోధా వారిని యెరూషలేము కాపురస్తుల్ని ఏం చేస్తున్నాడు? ఆయన మోసపుచ్చిన వాడై. వాళ్ళ మనస్సులన్నీ కూడా వాక్యములు తొలగించబడ్డాయి. హిజ్కియా నేర్పించిన కట్టడలు, హిజ్కియా నేర్పించిన విధులన్నిటి నుండి తొలగించబడి ఇప్పుడు విగ్రహం వైపు మళ్ళీపోయింది వారి విశ్వాసం. ఇశ్రాయేలు ఎదుట ఉండకుండా యెహోవా నశింపజేసిన అన్య జనుల కంటేను, దేవుడు నశింపజేసిన అన్య జనులందరికంటే మరింత అక్రమముగా ప్రవర్తించేటట్లుగా చేయటకు ఎవరు కారణమైపోయారు? మనస్సే. దేవుడు ఊరుకోలేదండి. అతను బబులోనికి తీసుకుని వెళ్ళిపోయాడు, శత్రువుని చేతికి అప్పగించాడు. 13-12 చదువును. అతడు శ్రమలో తీసుకుని వెళ్ళిపోయాడు, గొలుసులతో బంధించి బబులోనికి తీసుకుని వెళ్ళారు. అతను శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడిని యెహోవాను బ్రతిమాలుకొని, ఎప్పుడు గుర్తుకొచ్చాడు దేవుడు? బబులోనికి తీసుకుని వెళ్ళిపోయారు, గొలుసులతో బంధించాడు. శత్రువుకు అవకాశం ఇస్తాడు దేవునికి నిర్లక్ష్యం చేస్తే. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ మాట వినండి. మీరు దేవుని నిర్లక్ష్యం చేస్తే మిమ్మల్ని మీ శత్రువుల చేతికి అప్పగిస్తాడు. మీరు దేవునికి వ్యతిరేకంగా నడిస్తే మిమ్మల్ని శత్రువుల చేతికి అప్పగిస్తాడు. ఇది ఖచ్చితంగా. మన దేవుని నిర్లక్ష్యం చేస్తే మనల్ని, ఈ మనస్సుని ఎలాగైతే బబులోను అశ్షూరు రాజు చేతికి అప్పగించాడు. ఎవరిని? హిజ్కియాని ఏమన్నాడు? హిజ్కియా కాలంలో అశ్షూరు రాజు చేతిలో పడిపోకుండా నిన్ను, ఈ పట్టణాన్ని నేను నిన్ను రక్షిస్తాను. ఎందుకు తెలుసా? హిజ్కియా ప్రార్థనాపరుడు, నీతిమంతుడు, యథార్థమైన హృదయం కలిగిన వాడు, సత్యమును అనుసరించి దేవుని సన్నిధిలో నడిచిన వాడు, ఆయన దృష్టికి అనుకూలంగా సమస్తాన్ని జరిగించిన వాడు, దేవుని లక్ష్యం పెట్టినాడు హిజ్కియా. కానీ మనస్సే దానికి విరుద్ధం. శత్రువుల చేతికి మనస్సేని అప్పగించడానికి గల కారణం ఏంటో తెలుసా? తండ్రి ప్రార్థనా పరుడైతే తన కుమారుడు ఇంకా మరింత ప్రార్థనా పరుడు అవ్వాలి. కానీ అలా తండ్రి దేవుని లక్ష్య పెడితే కుమారుడు ఇంకా దేవుని లక్ష్య పెడుతూ ప్రజలందరినీ దేవుని వైపు మళ్ళించగలగాలి. కానీ లేదు. అతను శ్రవణం ఉన్నాడు. బబులోనికి మీరు ఎందుకు మనస్సేన అతని జల్లుకు వర్తమానం పంపించి వారి జవాబురి అశ్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించాడు. అశ్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను ఎవరు రప్పించారో తెలుసా? మనస్సు మీదకి దేవుడే పంపిస్తాడు. దేవుని దగ్గర నుండి కొన్ని దురాత్మలు పంపించగలిగిన అధికారం ఆయనకు ఉంది. దేవుని దగ్గర నుంచి కొన్ని శ్రమలు నీకు పంపించే అధికారం ఆయనకు ఉంది. నువ్వు మాట వినకపోతే, ఆయన నిర్లక్ష్యం చేస్తే దేవుడి దగ్గర నుండి కూడా శ్రమలు వస్తాయి. నిన్ను శత్రువులు, నీ దగ్గరికి శత్రువులనే పంపిస్తాడు. అక్కడ చూడండి, నా మాట కాదు కానీ 13వ వచనం చూస్తే, 12వ వచనం చూస్తే, 11 చూస్తే, యెహోవా అశ్షూరు రాజు యొక్క సైన్యాధిపతులు వారి మీదకి రప్పించాడు. మనస్సు తప్పించుకొని పోకుండా వారు అతనిని గొలుసులతో బంధించి అతనిని బబులోనికి శత్రు దేశం వెళ్ళిపోయాడు. అయ్యో, ఏంటి నా పరిస్థితి, ఏంటి కష్టం, ఏంటి శ్రమ, ఏంటి నా పరిస్థితి ఎలాగైపోయిందండి అని శ్రమలో ఉన్నప్పుడు ఆలోచించుకుని అప్పుడు అనుకుంటున్నాడు, అయ్యో తన దేవుడని యెహోవా అన్న సంగతి అప్పటి వరకు మర్చిపోయాడు. తన దేవుడని యెహోవాను ఎప్పుడు గుర్తుకొచ్చాడు? ఆయన శ్రమలో. బలిపీఠాన్ని నిలబెట్టినప్పుడు గుర్తుకు రాలా తన దేవుడు? దేవత స్తంభాన్ని కట్టినప్పుడు గుర్తుకు రాలా తన దేవుడు? ప్రియులారా, శ్రమలోకి వెళ్ళిన తర్వాత తన దేవుడని యెహోవాను బ్రతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని, తన తండ్రి హిజ్కియా తన పితరుల దేవుని సన్నిధిని తాను బహుగా
తగ్గించుకుని అప్పుడు మొరపెట్టాడంట. మన దేవుడు ఎంత గొప్పవాడంటే, తప్పు తెలుసుకుని నువ్వు ప్రార్థన చేసి నీ మొర ఆలకించి నిన్ను క్షమించి శత్రువు తెలిసిన నుంచి మరలా నీ స్థానాన్ని తెస్తాడు. హల్లెలూయా. నీ పొరపాటు నువ్వు తెలుసుకొని, ఈ రోజున విచిత్రమైన మనిషి పొరపాటు చేస్తున్నాడు కానీ ఆ పొరపాటుని గ్రహించట్లేదు, అది పొరపాటు అని విడిచిపెట్టట్లేదు. పొరపాటు చేస్తున్నాడు మానవుడు, పొరపాటు చేసినప్పుడు దాన్ని విడిపించలేదు. మనసే తప్పు తెలుసుకుని మొరపెట్టగా దేవుడు అతను మన విన్నపములను ఆలకించి, ఏ స్థలం నుంచి అయితే తీసుకెళ్లారో శత్రువులు, ఏ స్థలం నుంచి వెళ్ళిపోయాడు అదే యెరూషలేమునకు మరలా తన రాజ్యంలోనికి తిరిగి తీసుకొచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనసే తెలుసుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తాడు ఆయన వచ్చిన తర్వాత? ఆ దేవతా స్తంభాలన్నీ తీసేస్తాడు. హిజ్కియా వలె దేవుని లక్ష్య పెట్టడం ప్రారంభిస్తాడు. ఈ రోజున మనసే దేవుని మాటని లక్ష్య పెట్టకపోతే అంత నష్టం కలిగిందో చూసారా? ఈ రోజున మనం కూడా దేవుని లక్ష్య పెట్టకుండా ఉండొద్దు. లోకాసువార్త 17వ అధ్యాయం 27-28 వచనంలో, లోతు దినాల్లో ఏది జరిగిందో మనిషి కుమారుని రాకడ దినాల్లో కూడా అదే జరుగుతుంది. నోవాహు వాడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు త్రాగుచు పెళ్ళాడుచు పెళ్లికి ఇయ్యబడుచుండిరి. అంతలో జల ప్రళయం వచ్చెను, వారిని అందరినీ నాశనము చేసెను. లోతు దినములలో జరిగినట్లు జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు ఉండిరి. అయితే లోతు సొదొమ విడిచిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకాలు కురిసి వారిని అందరినీ నాశనం చేసెను. ఆ ప్రకారమే, నోట్ దిస్ పాయింట్, ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినము వరకు, దేవుని రాకడ వరకు కూడా మనుషులు ఎలాగే ఉంటారంట. ఎవరు నిర్లక్ష్యం చేస్తారంటే తెలుసా? నోవాహు కుటుంబాన్ని దేవుని లక్ష్య పెడతావా? నోవాహు చెప్పినా వినకుండా జలప్రలయం మునిగిపోయిన వారి నిర్లక్ష్య పెడతావా? లోతు కుటుంబాన్ని దేవుని లక్ష్య పెడతావా? లోతు కుటుంబము కాకుండా మరింత ప్రజలు నిర్లక్ష్య పెట్టిన వారి వలె ఉంటావా? ఇక్కడ చూడండి, ఇక్కడ లోతు కుటుంబం సొదొమ గొమొర్రాలో, అక్కడ జలప్రలయంలో నోవాహు కుటుంబం. నువ్వు నోవాహు కుటుంబాన్ని దేవుని లక్ష్య పెడితే దేవుని రాజ్యంలోనికి వెళ్ళగలుగుతావు. రక్షణ అనేటువంటి వాడలోనికి ఉండగలుగుతావు. ఇక్కడ లోతు కుటుంబం వల్లే రక్షించబడితే దేవదూతల నుంచి వారిని రక్షించగలిగారు. ఈ ప్రాంతాన్ని విడిచిపోండి. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినం వరకు కూడా ప్రజలు అలాగే ఉంటారంట. నిర్లక్ష్య పెట్టేవారు నిర్లక్ష్య పెడతారు, లక్ష్య పెట్టేవారు కొందరు. లక్ష్య పెట్టేవారు సమూహంలో ఉంటావా? నిర్లక్ష్య పెట్టే సమూహంలో ఉంటావా? అది మీ ఇష్టం. అవిధేయత చూపించిన జలప్రలయంలో మునిగిపోయిన వారికి సూచనగా ఉండిపోతావా? వారి వలె తినుచు త్రాగుచు పెళ్ళాడుచు పెళ్లికి ఇవ్వడుచు ఉండిపోతావా? దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపించి లక్ష్య పెట్టి నెలలు తరబడి సంవత్సరాల తరబడి వాడను తయారు చేసి దేవుని కొరకు ప్రయాసపడిన నోవాహు కుటుంబం వలె ఉంటావా? లోతు కుటుంబం వలె ఉంటావా? లోతు కుటుంబంలో ఆ సొదొమ గొమొర్ర పట్టణాలు ఆ కుటుంబం మాత్రమే రక్షించబడింది. దేవదూతలను చేర్చుకున్న కుటుంబముగా ఉంది. ప్రియమైనవారా, ఏ కుటుంబానికి సూచనగా ఉంది మన కుటుంబం? నశించిపోయిన ఆ ప్రజలకు దేవుని లక్ష్య పెట్టిన కుటుంబానికి సూచనగా ఉందా? ఆలోచించేద్దాం. మీరు దేవుణ్ణి మాత్రమే లక్ష్య పెట్టండి, ఇంకేమి లక్ష్య పెట్టద్దు. చూద్దాం ఒకసారి కీర్తన గ్రంథం 40వ కీర్తన. ఏం లక్ష్య పెట్టద్దు చెప్తాను. ఏం లక్ష్య పెట్టద్దు? మీరు కొన్ని లక్ష్య పెట్టద్దు, వేటిని లక్ష్య పెట్టాలో చెప్తాను. చాలా అద్భుతమైన సందేశం ఇది. మరొక అరగంటలో ముగిస్తాం. మీరు దేని లక్ష్య పెట్టద్దో తెలుసా? 40వ కీర్తన 4 చూడమ్మా. గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధములు తట్టు తిరుగు వారినైనను మీరు లక్ష్య పెట్టగా యెహోవాను నమ్ముకొను వాడు ధన్యుడు. ఇక్కడ ఎవరు లక్ష్య పెట్టద్దు అన్నాడు తెలుసా? గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధములు తట్టు తిరిగిన వారిని నువ్వు లక్ష్య పెట్టవద్దు. గర్విష్ఠుల్ని నువ్వు లక్ష్య పెట్టవద్దు. చాలా మందికి ధన గర్వం ఉంటుంది, వేరే గర్వాలు ఉంటాయి. గర్విష్ఠులను గాని త్రోవ విడిచి మంచి మార్గాన్ని విడిచిపెట్టి వంకర మార్గాలకు వెళ్ళిపోయిన వారిని
అబద్ధముల తట్టు తిరిగిన వారినైనాను నీవు అలాంటి వారిని ఏమి లక్ష్య పెట్టాల్సిన పనేమి లేదు. వాళ్ళని ఏమి బాబు అని బ్రతిమావాల్సిన పనేమి లేదు. అబద్ధముల తట్టు తిరిగిన వారిని, గర్విష్ఠుల్ని, త్రావ విడిచి పనికి మాలిన వారైన వారిని నువ్వు లక్ష్య పెట్టాల్సిన పనే లేదు. ఎవరిని లక్ష్య పెట్టాలి? దేవుణ్ణి మాత్రమే లక్ష్య పెట్టాలి. ఆయన మాటను మాత్రమే లక్ష్య పెట్టాలి. గర్విష్ఠులను లక్ష్య పెట్టాల్సిన అవసరం లేదు. త్రావను విడిచారు, మంచి మార్గాన్ని విడిచిపెట్టి మరొక మార్గంలోనికి వెళ్ళిపోయిన వారిని, అబద్ధములు తట్టే తిరిగిన వారిని, ఎంతసేపు అబద్ధములు మాట్లాడిన వారిని, అబద్ధములే ప్రకటించే వారిని, అబద్ధములనే నమ్మే వారిని నువ్వు లక్ష్య పెట్టవలసిన పనే లేదు. లక్ష్య పెట్టద్దు. నీతో కొంతమంది ఏదో మాట్లాడతారు, నీ వల్ల కాదండి, నీ వల్ల కాదది, నీ వల్ల జరగదండి అని అంటారు. అవి ఏమి లక్ష్య పెట్టద్దు. ఒకసారి యేసు ప్రభు మార్గం గుండా వస్తున్నప్పుడు యాయిరు యేసు ప్రభుకి ఎదురుగా వచ్చి, అయ్యా నా కుమార్తె చాలా సిద్ధమైంది అయ్యా, నువ్వు వచ్చి నన్ను బాగుంచా, నా కుమార్తెను బ్రతికించాలని వేడుకున్నాడు. ఆయన మార్గంలో వచ్చి మొదటిగా వచ్చింది ఎవరంటే రక్తస్రావం గల స్త్రీ కదా యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. యాయిరు వచ్చాడు. యాయిరు వచ్చి యేసు ప్రభుని అడుగుతున్నారు, అయ్యా నా కుమార్తె చాలా సిద్ధమైంది, ఆమెకి ఏదో రోగం వచ్చింది, మంచం మీద నుంచి లేవట్లేదు ఆమె. అయ్యా నా కుమార్తెను చూస్తూ నాకు చాలా భయంగా ఉంది, నువ్వు రావాలి మా ఇంటికి, నా కుమార్తెను బ్రతికించాయి. నాకు అంతే చచ్చిపోలేదు అప్పటికి ఏమి, నా కుమార్తె చాలా సిద్ధమైంది అంటే చావడానికి ఇంకా సంసిద్ధంగా ఉంది, చచ్చిపోలేదు అప్పటికి ఏమి. యాయిరు యేసు ప్రభు దగ్గరకు వచ్చేసరికి ఈ మాట చెప్పేసరికి మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఈ మాట చూస్తే, మార్కు సువార్త 5వ అధ్యాయంలో మాట చూడండి. అందరూ వాక్యం తీస్తే, మీరు బైబిల్ తెరిచి చూడండి. బైబిల్ తీస్తే మీకు వాక్యం మీద ధ్యాస పెరుగుతుంది. నామహోమాన్ని చూసి లేకపోతే గోడను ఎత్తుకుంటే మీకు ఏం తెలియదు. వాక్యం పరిశీలన చేస్తే టైం తెలియదు మీకు. మార్కు సువార్త 5వ అధ్యాయంలో మాట రాస్తున్నాడు. యాయిరు దగ్గరికి, యాయిరు యేసు ప్రభు దగ్గరికి రాగలిగా ఆయన వచ్చి ఆయన అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు చూడండి. ఆయన సముద్ర తీరమునుండగా సమాజ మందిరపు అధికారులు యాయిరును ఒకడు వచ్చి ఆయన పాదల మీద పడి, నా చిన్న కుమార్తె చావయింది, అది బాగుపడి బ్రతుకున్నట్లు వచ్చి దాని మీద చేతులు ఉంచవలని ఆయనను మిగుల, అంటే స్పీడ్ గా చెప్తున్నా, మరి టైం సరిపోదు కదా సబ్జెక్ట్ కంప్లీట్ అవ్వాలి. మా బ్యాటరీ సాధారణ లేదు నన్ను అనుకుంటున్నాను. ఇది బాధ, మళ్ళీ నేను కొన్ని బాధ ఎక్కడికి వచ్చి పడ్డారా బాబు అంటే మా బ్యాటరీ అన్ని బాధలు బ్యాటరీ గారికి అండి. సేవంటే సావే రోజు స్తోత్రం. ఎందుకంటే సబ్జెక్ట్ కంప్లీట్ అవ్వాలని గొప్పగా వెళ్ళిపోతున్నాను, స్పీడ్ వెళ్ళిపోతున్నాను. అది స్తోత్రం కలుగునుగా. బతిమాలుకున్నాడంట, నా కుమార్తె చాలా సిద్ధమైంది అయ్యా, నువ్వు వచ్చి బ్రతిమాలుకుంటున్నాడు, నువ్వు వచ్చి నా కుమార్తెను బాగు చేయాలని. ఈ లోపల వెళుతున్న మార్గంలో ఇంకొక ఆమె వచ్చింది. ఎవరామె? ఆమెను ఎవరు పిలవలే, యేసు ప్రభు గురించి వెళ్ళింది. వీళ్ళందరూ సమూహంగా శిష్యులు అందరూ కలిసి యాయిరింటికి ప్రయాణం చేస్తుంటే ఆమె వచ్చింది. ఎవరామె? రక్తస్రావం. ఎన్ని సంవత్సరాల నుంచి? 12 సంవత్సరాల నుంచి. 12 సంవత్సరాల నుంచి. బాలకుల సంఘంలో అద్భుతం జరిగింది. ఒక తల్లికి ఆమె భయంకరమైన బ్లీడింగ్ తోటి ఇంచుమించు 8 రోజుల నుంచి ఇంకా కొన్ని పైబడి రోజులు చాలా బ్లీడింగ్ సమస్యతో బాధపడుతుంట. ఆ విషయం ఎవరికి తెలియదు, ఆమెకి మాత్రమే తెలుసు. ఆమె మాత్రమే ప్రార్థన చేసుకుంటూ నలిగిపోతుంది. కానీ దైవజనులు రెడ్డి గారి ఇంటికి వెళ్ళారు. ఒకరోజు గృహదర్శనం చేస్తారు. ఆయన చేస్తారు, నేను చేయను. ఎవరైనా పిలిస్తేనే వెళ్ళటం జరుగుతుంది. గృహదర్శనం చేయాలి, ఆయన ఉన్నారు కాబట్టి చేయండి. ఆయన వెళతారు, వెళ్ళి ప్రార్థన చేశారు. ఆయన వెళ్ళి ఆయనకి చెప్పగలిగిందంట, అయ్యా ఇది పరిస్థితి, నా బంట్లో బాగోలేదు, ప్రార్థన చేయండి. ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి ఆయన కాజు కూడా వెళ్ళుంటారంట. ఆ కాజు కూడా ఇంటికి, అంటే ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళిపోతున్న సాయంత్రం 5 గంటలకి ఇంటికి వెళ్ళి దర్శించి మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు. ఆయన కాజు కూడా వచ్చి ఉంటారు. కానీ ఆయన ప్రార్థించగా ఆమె యొక్క చెప్తున్న సాక్ష్యం ఇది, ఆమె రక్తధార కూడా ఆగిపోయింది. ఏంటో తెలియదు, ఆశ్చర్యకరంగా విశ్వాసం. ఆ రోజున 12 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీయే కాదు, ఈ రోజున నీకు కూడా విశ్వాసం ఉంటే వితిన్ 1 సెకండ్ లో హల్లెలూయా ఆమె స్వస్థత కలిగింది. అయిపోయింది. ప్రభువు చెప్పాడు, నీ కుమారుని విశ్వాసం నేను బాగు చేసింది వెళ్ళిపోను. ఈ లోపల వచ్చాడు యేసు ప్రభు. ఎవరింటికి వచ్చాడు ఆయన? ఎవరింటికి వచ్చాడమ్మా? అందరూ చెప్పండి.
యాయిరు ఇంటికి వచ్చాడు. వచ్చేసరికి వెళుతున్న మార్గంలోనే ఇప్పుడు యాయిరు యొక్క పనివారు వచ్చారు. వచ్చేయమన్నారు చూడండి 35. కొందరు వచ్చి నీ కుమార్తె ఇంకా వెళ్ళలేదు కడ వరకు. మీరు గమనించండి, యాయిరు ఇంటికి యేసు ప్రభు గారు ఆయన శిష్యులు కానీ ఇంకా వెళ్ళలేదు. ఇంకా మార్గంలోనే ఉండగా యాయిరు యొక్క పని వారు కొంతమంది మనుషులు వర్తమానం చెప్పడానికి, ఆ పిల్ల అప్పటికే చచ్చిపోయింది, ఈ విషయం తండ్రికి చెప్పడానికి కొంతమంది మనుషులు యేసు ప్రభుకి లేదా యాయిరుకి ఎదురొస్తున్నారు. వచ్చి అయ్యా ఏమన్నారో తెలుసా, నీ కుమార్తె చనిపోయింది, నువ్వు బాధకుణ్ణి ఎందుకు శ్రమ పెట్టుదు అనేది. యేసు వారు చెప్పిన మాటను లక్ష్య పెట్టక చాలు. ఏం చేయలేదంట? ఎవరు లక్ష్య పెట్టలేదు అక్కడ? యేసు ప్రభు లక్ష్య పెట్టలేదు. ఏం మాట అంటే వారు కొందరు వచ్చారు చూసారా, వాళ్ళు అంటున్నారు నీ కుమార్తె బాబు చచ్చిపోయింది, చచ్చిపోయిన నీ కుమార్తెని యేసు ప్రభు ఇంకేమీ చేయలేడు, బాగు చేయలేడు, లేవనెత్తలేడు, ఆ బాధకుని శ్రమ పెట్టొద్దు, వదిలేసాయి, నువ్వు వచ్చేయి నీ కుమార్తె దగ్గరికి అంటున్నారు. ఆ మాట ప్రభు లక్ష్యం చేసాడా? కుమిలిపోయాడా? బాధపడ్డాడు ఆయన? అలాంటి నెగిటివ్ వంకరగా మాట్లాడే మాటలు నువ్వేమి పట్టించుకోకర్లా. స్తోత్రం కలిగినగా. నీ వల్ల ఏమవుతుంది? నువ్వు ఎక్కడ చేయగలుగుతావు, నువ్వేం తేగలుగుతావు, నువ్వేం ఇవ్వగలుగుతావు అని ఎవరైనా అన్నారనుకోండి, అలాంటి మాటలు ఏమి మీరు లక్ష్య పెట్టకండి. ఎందుకు చెప్తున్నాను ఈ మాట? ఏం లక్ష్య పెట్టకూడదు అంటే, గర్విష్ఠుల్ని కానీ, త్రావ విడిచిన వారిని కానీ, అబద్ధముల తట్టు తిరిగిన వారిని మీరు లక్ష్య పెట్టద్దు, కానీ దేవుని మాత్రం లక్ష్య పెట్టండి. 2, యేసు ప్రభు దగ్గరకు వచ్చిన ఆ పనివారు అంటున్నారు, యాయిరు పనివారు అంటున్నారు, కొందరు మనుషులు అంటున్నారు, నీ కుమార్తె యాయిరు గారు, నీ కుమార్తె చనిపోయింది. వాళ్ళ నమ్మిక ఏంటి? చచ్చిపోయిన నీ కుమార్తెని యేసు ప్రభు ఏమి వాళ్ళ ఆంతర్యం అది. లోపల ఉన్న ఆంతర్యం ఏంటంటే, బాధకుడు బతుకుండగా ఏదైనా చేయగలుగుతాడేమో కానీ చచ్చిపోయిన ఆ కుమార్తెని ఏం చేయగలుగుతాడు? ఆయన బాధ, ఆయన ఇబ్బంది పెట్టొద్దు, ఆయన శ్రమ పెట్టొద్దు, ఆయన బాణాన్ని ఆయన వదిలేసాయి. ఆయన ఏదో స్వార్థ చేసుకుంటున్నాడు, స్వస్థతలు చేసుకుంటాడు, వెళ్ళిపోతాడు, ఆయన ఎక్కడికి వెళ్ళిపోతాడు, వదిలేసాయి అని అంటుంది. ఈ మాటలన్నీ ఎవరు వింటారమ్మా? ఎవరు వింటారు? ఏసయ్య. చెప్పండి, ఏసయ్య అని మీ అమూల్యమైన నోరులతో మా పలకటం. ఎవరు అంటున్నారు మాట? ఏసయ్య అంటున్నారు. ఆ మాటలన్నీ వింటున్నారు ఆయన. విని మాట చదువు. యేసు వారు చెప్పిన మాటను మంచి అయితే లక్ష్య పెట్టు. ఎవడన్నా వంకరగా మాట్లాడుతున్నాడు అనుకోండి, నువ్వేం చేయగలుగుతావు? నీ వల్ల అమ్మవుతా? ఎక్కడిస్తావు? నువ్వు ఏం చేయగలుగుతావు? ఏం చేయాలి? ఇలాంటి మాటలు మాట్లాడాలనుకోండి, అలాంటి మాటలని ఏమి మీరు లక్ష్య పెట్టలేదు. యేసుప్రభువే లక్ష్య పెట్టలేదు. యేసుప్రభువే లక్ష్య పెట్టలేదు. నెగిటివ్ గా ఆలోచించేది ఏది లక్ష్య పెట్టద్దు. మీరు వంకరగా మాట్లాడే వాళ్ళని లక్ష్య పెట్టకండి, అర్థం చేసుకోలేని వాళ్ళని లక్ష్య పెట్టకండి. యేసు ప్రభు లక్ష్య పెట్టగా ఆయన వెళ్ళాడు ఇంటికి వెళ్ళి స్థలం ఇవ్వండి, భయపడకుడి, నమ్మిక మాత్రం ఉంచండి. హల్లెలూయా. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో చప్పట్లు నీవే ఉంచెదవు, నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ఓ యేసు నీవే ఆధారము, యేసు నీవే. నమ్మిక మాత్రము ఉంచు. నమ్ముట నీ వలనైతే, చెప్పండి, పిలప్ చేయండి, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. భయపడద్దు.
కనుక ఆలోచించవద్దు. లక్ష్య పెట్టలేదు దేవుడు అన్నాడు. అయిపోయిందా, సరే వెళ్ళిపోతాను వెళ్ళిపోయాడా? వెళ్ళేది మానవుడు కాదు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన మృతులను సహితము లేపగలిగిన దేవుని కుమారుడు. హల్లెలూయా. ఎవరైనా వద్దు నేను వెళ్ళిపోతాను నన్ను వెళ్ళిపోయాడా? నా వల్ల అవుతుంది నన్ను వెళ్ళిపోయాడా? వెళ్ళే పదండి, ముందుకు వెళ్ళిపోయాడు. భయపడద్దు, నమ్మిక మాత్రం మంచిది. అందరూ చాలా మంది పిల్లలకు అప్పటికి రెడీ చేసేసారు. ఎలా బాక్స్ రెడీ చేశారా? పోయి పంపించారా? మా పెద్దలు ఎవరైనా అయ్యారు అనుకోండి, ఇది పరిస్థితి. క్లాత్కి వెళ్ళారా? ఏం బాధ మీకు ఏం తెలుసు? వచ్చాలో వచ్చేసి చూసి వెళ్ళిపోతారు. మిమ్మల్ని పంపించారు బాక్స్కి. స్తోత్రం. అక్కడ ఆ టైంలో పిల్లల గ్రోవులు సోకరు పాడి సిద్ధం చేస్తున్నారు. పిల్లల గ్రోవులు సన్నాయి మేళం అంటే పెళ్లి మేళం కాదు, అది చావు మేళం ఉంటుంది. అలా ఉంటుంది రాగా. ఆ రాగానికి ఇంక ఏడ్చుకొని ఇంకెక్కువ ఏడ్చేస్తూ ఉంటుంది పరిస్థితి. ఆయన అంటున్నాడు, స్థలం ఇవ్వండి. లోపలికి వెళ్ళారు, తన శిష్యుని తీసుకెళ్ళారు. చిన్నదానికి తండ్రిని భయపడక, నా చిన్నది నిద్రిస్తున్నది కానీ చాలా మంది అపహాసం చేసి ఉండొచ్చు. మాకు తెలియదు, ఆడబట్టుకుని చూసాం, ఊపిరి ఆడట్లేదు, గుండాగిపోయింది, స్పర్శ లేదు, ఒళ్ళంతా చాలా పడిపోయింది. మీకు అసాధ్యమే, కానీ ఆయనకి అసాధ్యమే అయినా పట్టించుకోలేదు ఆయన. ఇంకా చాలా మంది రకరకాలుగా మాట్లాడతారు. అమ్మా, ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒకవేళ పొరపాటున ఎవరైనా అమ్మా వాక్యానుసారంగా మరణం నిద్రతో పోల్చాడు, మనం కూడా ఎవరికి వెళ్ళి ఇదిగో ఈ పలానా మార్తమ్మ గారు నిద్రించుచున్నది కానీ మరణించలేదు అన్నాం అనుకోండి, అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది ఏం చేస్తారు, బడాయి చేస్తుంది కదా. ఏమంటారమ్మా, మాకు తెలీదు, చచ్చిపోయి కలుపు కొట్టేస్తుంటే చచ్చిపోలేదు నిద్రిస్తుంది అంటే అంటారు లేదా? రకరకాలుగా మాట్లాడతారు కదా. అయితే ప్రభు ఏమి పట్టించుకో, ఏం లక్ష్య పెట్టాల్సిన పని లేదు. నువ్వే కార్యం చేయాలనుకున్నావు చేసుకుంటూ వెళ్ళిపోతే. 10 మంది నిన్ను ఏదో హేళనగా మాట్లాడుతున్నారని ఏమి చేయొద్దు. నువ్వేదైతే సంకల్పించావో, ఎవరో ఏదో అనుకున్నారని అవి పట్టించుకోవద్దు. నువ్వేదో చేయగలుగుతున్నావో ఆ మాటలే లక్ష్యం పెట్టవద్దు. వెళ్ళు. ప్రభు వెళ్ళాడు, చిన్నదాన్ని చేయి పట్టుకుని తల్లి తాకిమేన అన్నాడు. ఆయన తల్లి తాకిమేన అన్నాడు. వెంటనే ఆ చిన్నది లేచి కూర్చుంది. ఇది జరుగునని నేననుకోనని
లెమ్ము. అప్పటిదాకా అపహాస్యం చేసిన వారు ఎవరైతే యాయిరుకు వర్తమానం తీసుకొచ్చారో వారందరికీ ఆశ్చర్యం. ఆమె లేచి వెంటనే ఆమె లేచి కూర్చుంది. మాట్లాడడం ఏం లక్ష్య పెట్టకపోతే వచ్చాడు ఆయన అక్కడ వరకు. నిన్ను కడ వరకు వెళ్ళినవారు మధ్యలో ఆపేస్తారు. నేను ఏం లక్ష్య పెడితే మనుషుల మాటలు నీవు వంకరగా మంచి మాటలు అయితే లక్ష్య పెట్టు, తప్పేం కాదు. నీ వల్ల కాదయ్యా, నీ వల్ల అవదమ్మా, ఎక్కడ చేయగలుగుతావమ్మా, ఎందుకమ్మా, నీ గురించి కానీ నీ పక్కల గురించి కానీ వంకర టెక్కరగా ఎవరు మాట్లాడినా అవి ఏం లక్ష్య పెట్టద్దు, నమ్మద్దు. నీ విశ్వాసాన్ని పాటు చేసుకోవచ్చు, నమ్మకండి, లక్ష్య పెట్టండి. అలాంటి మాటలు మీరు లక్ష్య పెట్టద్దు. అలా లక్ష్య పెట్టలేదు కనుక ఆయన ఎక్కడి వరకు వెళ్ళగలిగాడు? ఆయన ఇంటికి వెళ్ళగలిగారు. వెళ్ళిన ఆయన మృతురాలిని సజీవురాలిగా ఎంతో డిసప్పాయింట్ అయిపోయాడు యాయిరు. అయ్యో నా కుమార్తె చనిపోయిందా, యేసుప్రభువుని తీసుకొద్దామని వచ్చాను, ఎంతో ప్రయాసపడ్డాను. యాయిరు కూడా కుంగిపోయాడు. చనిపోయిన ఆమెని యాయిరు గారికి దేవుడు ఎలాగ పిలిచాడమ్మా? సజీవురాలు. ఆయన మాటకి ఎండిపోయిన ఎముకలే జీవింపజేయగలుగుతున్నాడు. ఆయన సర్వ సృష్టియే లోబడింది ఆయన మాటకు, ఉనికి సమస్తము కలిగాయి. చనిపోయిన ఆమె లేకపోవడం. అందుకని అలా నువ్వు లేవా, ఆయన బారు ఇబ్బంది పెట్టద్దు, శ్రమ పెట్టద్దు అన్నారు. ఆ మాటలు విన్నాడు కానీ ఆయన అలాంటి మాటలు ఏమీ లక్ష్య పెట్టుకో. నిన్ను అంటా ఉంటారు కొంతమంది, అన్నారు మిమ్మల్ని. ఒక ఆవిడ లేకపోతే అసలు చూడలేదు, అలాగే అందరి పిల్లలంటే ఇలా రానంతలేదు. ఆ కోడిని చూసి, ఆ కుక్కను చూసి ఏం బట్టి చూపు. స్తోత్రం కలిగింది. నువ్వు లక్ష్య పెట్టావా నువ్వేమైపోతావు? కృంగి 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 పోతావంతే. పోవటానికి ఆ దేవుడిని నిలబెట్టడానికి. స్తోత్రం. అది లక్ష్య పెట్టండి. అసలైన వాక్యం ఇంకా ముందుంది. అసలు ఇంకేం లక్ష్య పెట్టాలి అది ఉంది. ఇప్పుడు ఏం లక్ష్య పెట్టద్దు, మిమ్మల్ని బలపరచడానికి మాట చెప్తున్నా. తర్వాత ఇంకొకటి ఏం లక్ష్య పెట్టద్దు, మూడోది చూద్దాం. దానియేలు గ్రంథం 6:13. ప్రధాన అధిపతులు రాజు దగ్గరికి వచ్చి అంటున్నారు, దానియేలు రాసిన శాసనం రాయబడింది అయినా కానీ దాన్ని లక్ష్య పెట్టకుండా. దానియేలు గ్రంథం 6:13. అందుకు వారు, ఈ వారెవరో తెలుసా? ఈ వారెవరమ్మా? ఈ వారెవరో తెలుసా? ఇశ్రాయేలు కాదు, ప్రధానులు అధిపతులు. ఎవరు ఈ వారు? హలో, 120 మంది అధిపతులు, దాంట్లో 3 ప్రధానులు. ఆ ప్రధానుల్లో ప్రాముఖ్యమైన వాడు దానియేలు. చాలాసార్లు చెప్పాను, ఇది చెప్పిందే చెప్తున్నా, మీరు మాత్రం రెప్లే ఇవ్వట్లేదు. ఇంకేం చేయను? 120 మంది అధిపతులు దర్యావేషు రాజు దగ్గర పనిచేస్తున్న 120 మంది అధిపతుల్లో, దాంట్లో 120 మంది అధిపతుల్లో 3 ప్రధానులు ఉన్నారు. ఆ ప్రధానుల్లో 3లో కూడా ప్రాముఖ్యమైన వాడు దానియేలు. అంటే 2 ప్రధానులు, తర్వాత 117 మంది అధిపతులు. వీళ్ళందరూ కలిసి దానియేలు గారి మీద కంప్లైంట్. అయ్యా నువ్వు రాజు, నువ్వే శాసనం, నీకే మొరపెట్టాను రాసా, నువ్వు రాసిన శాసనాన్ని ఆయన ఏమి లక్ష్య పెట్ట. 13 చదువమ్మా. అందుకు వారు చెరపట్టబడిన యూదులలోనున్న ఆ దానియేలు నిన్నే గాని ఎక్కబొడుతూ ఉంటారు కొంతమంది. ఇలాంటి వాళ్ళే ఏం చేస్తారమ్మా? చూసావా నిన్న అమ్మాయి అన్నాడు, చూసావా ఎంత మాట అనేసాడు ఆయన. ఎవరో నాకైతే తెలిసింది. చూసావా, ఇప్పుడు బయటికి వెళ్తావా, చూసావా అమ్మాయి అంత మాట అన్నాడు, చూసావా నిన్ను. సింపుల్గా శివులో చెప్పాలా ఎంత మాట అన్నాడు అమ్మాయి. ఈ మాట ఎక్కడ చేసేసరికి ఇంకేమైపోతుంది తెలుసా? ఆ పాస్టర్ గారి మీద ఉన్న ప్రేమ, గౌరవం, విశ్వాసం, భక్తి ఏమైపోతామా? మొత్తం పోతాం. రాజుగారు, మీరు రాయించిన శాసనాన్ని నిన్నే గాని, నువ్వు రాయించిన శాసనమునే గాని ఈ దానియేలు లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేస్తున్నావు వచ్చుచు. అంటే ఏ శాసనం అది? దేవునికి వ్యతిరేకంగా రాయబడిన ఏ శాసనమైనా నువ్వు లక్ష్య పెట్టవలసిన పని లేదు. చప్పట్లు కొట్టండి. మనుషులు రాసిన శాసనాలు అవి ప్రతికూలమైనైతే, వాక్య విరుద్ధమైనవైతే ఆ శాసనాలు ఏమి నువ్వు లక్ష్య పెట్టవలసిన పనేమి లేదు. వాక్యానుసారమైన శాసనాలు అయితే లక్ష్య పెట్టాలి.
వాక్యానుసారము కాని శాసనాలు ఏవి రాయబడినా ఆ శాసనం లక్ష్య పెట్టలేదు. ఈ ప్రధానులు అధికారులు వెళ్ళి, రాజా నువ్వు రాయించిన నిన్నే గాని, నువ్వు రాయించిన శాసనమునే గాని ఈ దానియేలు లక్ష్య పెట్టక ప్రతిరోజు వలె తన దేవుని లక్ష్య పెడుతూ ప్రతిరోజులాగే వెళ్ళి ఏం చేస్తున్నాడు? ఆయన అమ్మారు ప్రార్థన చేస్తున్నారు. మనుషుని శాసనాలు ఏమి లక్ష్య పెట్టవలసిన, దేవుని శాసనాలు లక్ష్య పెట్టాలి. దేవుని శాసనాలు లక్ష్య పెడితే మనకెంతో ఆశీర్వాదకరం. దేవుని శాసనాలు లక్ష్య పెడతాం, దేవుని ఆజ్ఞలు మనం లక్ష్య పెడతాం. సరే, ఇక్కడ వరకు 3 విషయాలు చెప్పాను. ఏం లక్ష్య పెట్టకూడదని చెప్పాను? 1, మూలవాక్యం మళ్ళీ క్వశ్చన్ చేస్తున్నా. అక్కయ్య 4:10 వారు యెహోవాను లక్ష్య పెట్టక పోయారు అని చూసాం. 22వ అధ్యాయం 31-32 చూసాం. ఈ తరం వారిలో యెహోవాను లక్ష్య పెట్టే వాళ్ళు కావాలి, లక్ష్య పెట్టారు, కానీ వాళ్ళు లక్ష్య పెట్టాలి, అది చూసాం. లోతు దినాల్లో సొదొమ గొమొర్రా పట్టణాల్లో పరిస్థితి ఎలా ఉంది? నోవహు పరిస్థితులలో వాళ్ళు ఎవరూ లక్ష్య పెట్టాల, దేవుని మాత్రం లక్ష్య పెట్టాల, వీటిని లక్ష్య పెట్టారు. ఇప్పుడు ఏం లక్ష్య పెట్టకూడదు చూసాం. ఏం లక్ష్య పెట్టకూడదు? ఎవరు లక్ష్య పెట్ట? గర్విష్ఠులైనను, త్రావు విడిచిన వారినైనాను, అబద్ధముల తట్టు తిరిగిన వారిని లక్ష్య పెట్టాలి. అది మొదటి విషయం. రెండేం చెప్పానంటే, మనుషులు నీ వల్ల, మనుషులు చెప్తారు నీ వల్ల కాదు. యాయిరు ఇంటికి వెళ్తున్నప్పుడు యేసుప్రభువు దగ్గర చెప్పారు కదా, బాధకుని శ్రమ పెట్టవద్దు అని చెప్పారు. అలాంటి మాటలు, మీరు వంకరగా మాట్లాడే మాటలు కానీ అబద్ధాలు ఏమీ లక్ష్య పెట్టద్దు. అది 2. 3, దేవుని శాసనం కాకుండా మనుషుని శాసనాన్ని మీరు లక్ష్య పెట్టాల్సిన పని లేదు. 3 విషయాలు చూసాం. ఇప్పుడు అసలైన వాక్యంలోకి వస్తున్నాం. అసలైన వాక్యం ఎంత అంటే 1/2 గంట. ఇది ప్రాముఖ్యం మనకి. స్తోత్రం కలుగును కాదు. మీకు ఇబ్బందిగా ఉంటే లేచి నిలబడతారా, లేదా 1/2 గంట కూర్చుంటారా, మీ ఇష్టం. కానీ వర్తమానం అయ్యి మీరు దేవుని మాత్రమే లక్ష్య పెట్టి వెళ్ళాలని ఆశ. దేవుని మాత్రమే లక్ష్య పెట్టాలి. ఇప్పుడు ఏం లక్ష్య పెట్టాలో చెప్తున్నాను, కొన్ని విషయాలు చెప్తున్నాను. రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం 6వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం 6వ వచనం. దినమును లక్ష్య పెట్టువాడు ప్రభువు కోసమే లక్ష్య పెట్టుచున్నాడు. తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు గనుక ప్రభువు కోసమే తినుచున్నాడు. తిననివాడు ప్రభువు కోసం తినటమని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనం బ్రతికినా ప్రభు కోసమే బ్రతకాలి, చనిపోయినా ప్రభు కోసమే చనిపోతున్నాం. కాబట్టి మనము బ్రతికినా చనిపోయినా ఎవరి వారమై ఉన్నాం? ప్రభు వారమై ఉన్నాం. చాలు. ఇక్కడ ఒక విషయం కనబడుతుంది. దినమును లక్ష్య పెట్టేవాడు. దినము అనగా ఒక రోజు. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. దీని యందు మనం ఉత్సహించి సంతోషించవాలి. ఈ పరిశుద్ధమైన పునరుద్ధానం మీరు లక్ష్య పెడితే, ఎవరు లక్ష్య పెడుతున్నారు మీరు? హలో చెప్పండి, హలో. ఎవరన్నా అవతల దినమును లక్ష్య పెట్టేవారు. నేను వచ్చేసరికి కేవలం 2-3 ఉన్నారు అంతే. స్తోత్రం కలుగునుగా. నేను వచ్చిన తర్వాత వచ్చారు మీరు. మీరేం మన 2 వారాల నుంచి మీరు వచ్చాక నేను వచ్చాను. నాకు పనులు నుండి వచ్చాయి, మరి మీకేమున్నాయో తెలియదు. నేను ఆత్మ సంబంధమైన పనుల మీదే ఉన్నా. స్తోత్రం కలుగునుగా. దినమును లక్ష్య పెట్టేవాడు ప్రభువు కోసమే. ఈ ఆదివారం ఊరేగట్లేదంటే ఎవరు లక్ష్య పెడుతున్నాం? బట్టలు వదిపెట్టలేదంటే చెప్పండి చెప్పండి చెప్పండి, మాట్లాడండి. మాట్లాడితే మీకు టైం తెలియదు. ఫంక్షన్కి వెళ్ళలేదంటే, పెళ్లికి వెళ్ళలేదంటే ఎవరు లక్ష్య పెడుతున్నావు? ఈ దినమును ఎవరి కొరకు సిద్ధం చేసావు నీవు? దేవుని కోసం. స్తోత్రం. 1000 రూపాయలు వచ్చే పని ఏదో ఉంది నీకు, వెళ్ళలేదు. ఎవరు లక్ష్య పెట్టావు? దేవుని లక్ష్య పెడుతున్నావు. దినము పరిశుద్ధమైన ఆదివారం పునరుత్థాన దినాన్ని 7వ దినమున ప్రభు దాన్ని పరిశుద్ధపరిచి ఆశీర్వదించాడు. ఆ దినం ఎవరికి ఇవ్వాలి? మనం 6 దినాలు పని చేయి, 7వ దినం మాత్రం ఏ పని పెట్టుకోవద్దు, దేవునికి ఇచ్చేసాయి. స్తోత్రం. ఎవరిని లక్ష్య పెడితే ఈ దినాన్ని దేవునికి ఇస్తున్నావు? చెప్పాలి. అది మీరు ఈ రోజు విన్న వర్తమానం ఏ వారమైన ఆదివారం మానారా? చూస్తున్నాను అది తీయాలా?
కళ్ళు మూసేది ప్రసంగం చేయట్లేదని చూస్తున్నా. మొన్న కావాలంటుంది కళ్ళు మూసి చెప్తున్నాను. నిజమేనమ్మా, ఎవరు వచ్చారో కూడా మన ఇద్దరిని అడిగాను. ప్రార్థనకు వచ్చే లక్ష్మి ఏది వచ్చిందా? అది అక్కడ ఉంది. వచ్చేవాళ్ళు మాధవని అడిగేదాన్ని, ఎందుకంటే చూడట్లేదు నేను ఈ మధ్య. స్తోత్రం. అందుకనే చూసి చెప్తున్నారు వాళ్ళు. స్తోత్రం కలిగినగా అంటే ఎవరెవరు వచ్చారో గమనిస్తున్నాను. వచ్చే వారం కానీ మధ్యలో ఎవరైనా ఒక వారం మిస్ అయితే మీరు ఎవరు లక్ష్యం చేయట్లేదని చెప్తారు తెలుసా? మీరు దేవుని దినాన్ని లక్ష్యం చేయరు. మీరు దేవుని లక్ష్యం చేయట్లేదు కాబట్టి ఆదివారం అక్కడికి వెళ్ళిపోయారు మీరు. మరి పార్టీ గారు మాకు కిరైతే అవుతుంది అలాగే రాజేంద్ర గారు, సీట్కి వెళ్ళాలని మా ఆనంద్ర గారు, మరే కంకర అవుతుందని వాసంద్ర గారు. ఏమో నాకు తెలియదయ్యా. నాగేశ్వర గారు ఏమో డ్యూటీ ఆయనకి ఎక్కువ, వీళ్ళకి అప్పుడప్పుడు తగ్గితే ఆయనకి 10 వారం తెలియదు డ్యూటీ. స్తోత్రం. ఏమో నాకు తెలియదు అని మీ విశ్వాసం. ఎందుకని మీరు దినము లక్ష్య పెట్టాలి. దేవుని లక్ష్య పెడితే ఆ దినముని మీరు లక్ష్య పెట్టాలి. దినము లక్ష్య పెట్టేవాడు ప్రభు కోసమే లక్ష్య పెడుతున్నాడు. తర్వాత తిన్నాం కదా, ఎవరు పని తినారట చూడండి. నవాబు కదా అక్కడ చదువు. తినివాడు దేవునికి అసలు ఎందుకు తినాలో తెలుసా? నీకు ఆహారం ఇచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మీరు తినాలి. స్తోత్రం కలుగునుగా. ఎందుకు తినాలమ్మా? వాస్తవమే, బ్రతకడానికి తినాలి. అయితే క్రైస్తవులు నీకు ఆహారం ఇచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట కొరకు నీవు తినాలి. తినడం మానాలి. తినడం మానేవాడు ఎందుకు మానుతున్నాడు? దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఉపవాసం అంటున్నావు. ఎవరి కోసం మానుతున్నావు? దేవునితో సహవాసం చేయడానికి. అందుకని మన బ్రతికిన ఎవడు తన కోసమే బ్రతకడు, తన కోసమే చనిపోడు. ఎవడు తన కోసమే చనిపోడు. మన బ్రతికిన చనిపోయిన ఎవరి కోసం బ్రతకాలి? నేనుండాలేనయ్యా. ఏంటి అమ్మ పేట గారు? నే బ్రతికాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతికాలేనయ్యా, బాబు అన్నవాళ్ళు బేకరీ గారు చపలు కొట్టి మహిమపరిచారు. ఎవరాళ్ళు? స్తోత్రం కలిగినగా. మీరు కొట్టినా కానీ సబ్జెక్ట్ అయిన వరకు మీరు చేయలేదు. హల్లెలూయా. ఏమైనా సరే దేవుని లక్ష్యం పెట్టి వెళ్ళాల్సిందే. దినము లక్ష్యం పెట్టేవాడు ఎవరిని? దేవుడిని. తినేవాడు కూడా ఎవరు లక్ష్యం పెడుతున్నాడు? ఎవరి కోసం తింటున్నాడో తెలుసా? మీరు ఎప్పుడైనా భోజనం తినేటప్పుడు కృతజ్ఞతాస్తుతులు ప్రభు ఆహారం ఇచ్చారు ఆయన కృతజ్ఞతాస్తుతులు చిన్నది లోపల స్మరించండి చాలు. ఈ నీళ్ళు తాగేటప్పుడు కూడా ఒక గంట ప్రార్థన చేసి నీళ్ళు తాగుతారు. లోపల స్మరించి ప్రభు నీళ్ళు తాగినా భోజనం చేసినా పాస్టర్ గారు మీరే తాగితే మరి మాకే చాలా సేపు నుంచి నేను ఆగుతున్నాను, మీరేం చేస్తున్నారు? నాకే నీళ్ళు కావాలి మీకు. నేనేమో ప్రభు సాయంతో మాట్లాడుతున్నా. స్తోత్రం కలుగునుగా. ఎక్కువ సమయం కూర్చోలేమో, ఎక్కువ సమయమో నుంచోలేము. మీరు కూర్చుని అలసిపోతున్నారు. నేను నుంచుంటమే కాదు మళ్ళీ వాగుతున్నాక ఎవరి సహాయం ఉంది? నాకేమి బాధ అనిపించదు దేవుడు వాడుకుంటే. స్తోత్రం కలుగునుగా.
నువ్వు తినినా ప్రభువు స్తుతించుట కొరకు తినాలి, మానినా ప్రభుతో సహవాసం చేయడం కొరకు మానాలి, బ్రతికినా ప్రభు కొరకు మరణించిన. అది క్లుప్తంగా చెప్తున్నా. అది మొదటి విషయం. దేవుని కోసం దినాన్ని లక్ష్య పెట్టండి. ఈ మందిరం నివసించేవారు దానిలో నిత్యము నిన్ను స్తుతిస్తుంది. ఆవరణలో ఒక దినం గడుపుట 1000 దినాల కంటే శ్రేష్ఠ. నీ మందిరం వెలుగు మన జనులు నాతో అన్నప్పుడు నేను బహుగా ఈ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. నేను వారిని నా సన్నిధానంలో వారిని ఆనందింపజేస్తాను. ఇవన్నీ చాలా విషయాలు ఉన్నాయి. ఆయన సన్నిధి కాంతి మన మీద ప్రకాశింపజేసి మనల్ని కరుణించే దేవుడు ఆయన. అందుకని ఆదివారం లక్ష్యం చేయగలరు. ఆదివారం ఏం చేయాలి? మీరు లక్ష్యము చేస్తే. ఎవరు లక్ష్యం చేస్తున్నావు? సింపుల్ గా చెప్తున్నా, 4 ముక్కలు చెప్తా ఏం లక్ష్య పెట్టాలి. మీరు ఆదివారం కనుక లక్ష్యం పెడితే మీరు ఎవరు లక్ష్య పెడుతున్నారు? ఎక్కడికి వెళ్ళదు, ఎక్కడికి వెళ్ళదు. మెచ్యూర్ ఫంక్షన్ కానీ, పెళ్లి కానీ, ఏదైనా కానీ అతి ప్రాముఖ్యమైతే తప్ప. మీకు ఏంటంటే మీ పని ఆదివారం ఉంటుంది, మీ పని అంతా ఆదివారమే, మీకేం తెలిస్తే అనుకుంటారు కొంతమంది. ఈ లోతైన విషయం అర్థం కాదు. అతి ప్రాముఖ్యమైతే తప్ప మీరు దేవుడి దినాన్ని నిర్లక్ష్యం చేయకండి. దేవుడి దినాన్ని లక్ష్యం చేస్తే మీరు ఎవరు లక్ష్యం చేస్తున్నారు? దేవుడిని. తర్వాత ఇంకేం లక్ష్యం చేసి చూద్దాం. తర్వాత 4-5 విషయాలు చెప్పు. సామెతలు 13-18. చాలా మంది సీరియస్ గా చూస్తున్నారు. ఇంకా 1 కూడా అవ్వలేదు, 12-20 అయింది. సామెతలు 13-18. శిక్షను ఉపేక్షించువాడు అవమాన దారిద్ర్యతలతో గద్దింపును, ఇది రాసుకోండి, గద్దింపును లక్ష్య పెట్టువాడు. అబ్బాబ్బా, ఏం లక్ష్య పెట్టాలమ్మా ఇక్కడ? గద్దింపు. నీ తండ్రి నిన్ను గద్దించిన, నీ సేవకుడు నిన్ను గద్దించిన, నువ్వేం చేయాలి? లక్ష్య పెట్టాలి, వినాలి, దాన్ని వినాలి. గద్దింపును లక్ష్య పెట్టేవాడు ఏం పొందుకుంటాడు? ఘనత. ఎంతమందికి ఘనత కావాలి? ఎంతమంది ఘనపరచబడాలనుకుంటున్నారు? వాళ్ళు స్తోత్రం చెప్పండి. అయితే మీరు ఏం చేయాలి? దైవజనుడు మాట్లాడినా, దేవుడు మాట్లాడినా, లేకపోతే వాక్యం మాట్లాడినా ఆ గద్దింపును మీరు ఏం చేయాలి? లక్ష్య పెట్టాలి. ఆ గద్దింపును లక్ష్య పెట్టారనుకోండి, మీరు ఏం పొందుకుంటారో తెలుసా? ఘనత పొందుకుంటారు. గద్దింపులు చాలా విషయాలు ఉన్నాయి. నేను పిలువగా మీరు వెళ్ళకపోతే, నేను చేచాపుగా ఎవరు లక్ష్య పెట్టకపోతే, నేను గద్దించగా ఎవరినో లోపడకపోతే, అయితే మీరు చేచాపినప్పుడు నేను చూడను, వినను అంటున్నాడు దేవుడు. 1:24 ఉంది. కొన్ని సామెతలు 1:24 ఇలా మాట ఉంటుంది. అయితే మీరు గద్దింపు, ఎవరు మీరు గద్దించినా, ఏమండి గద్దించారనుకోండి, మిమ్మల్ని బుద్ధి చెప్పారనుకోండి, దైవజనుడు గద్దిస్తూ ఉంటాడు. వాక్యం ద్వారా దేవుడు గద్దిస్తూ ఉంటాడు. దైవజనుడు కొన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పుడు గద్దిస్తూ ఉంటాడు. గద్దింపులు లక్ష్య పెట్టావనుకో, నువ్వేం పొందుకుంటావు? అయ్యా ఇది మంచిది కాదు, నువ్వు అది చేయకండి, గద్దిస్తూ ఉంటాడు. ఇది చేయండి లేదా అది చేయకండి, ఇది వద్దు, దైవజనుడు చెప్తాడు, గద్దిస్తూ ఉంటాడు. ఆ గద్దింపును రిసీవ్ చేసుకోవాలి కానీ రిజెక్ట్ మాత్రం తిరస్కరించకూడదు. గద్దింపును నీవు నిర్లక్ష్యం చేస్తే నీకు నాశనం వస్తుంది. గద్దింపును నువ్వు లక్ష్య పెడితే నువ్వేం పొందుకుంటావు తెలుసా? ఘనత పొందుకుంటావు. కాబట్టి దేవుడు చెప్పాడు సామెతల గ్రంథంలో, అపహాస్యుని గద్దించొద్దు అన్నాడు. జ్ఞానం కలిగిన వాడు గద్దింపగా వాడు మరింత జ్ఞానాన్ని పొందుకోగలుగుతాడు. అపహాస్యుని గద్దించేవాడు తనకే నిందను తెచ్చుకుంటాడని బైబిల్లో సామెతల గ్రంథంలోనే ఆ మాటలు చాలా రాయబడ్డాయి. సామెతలు 1:23 చూస్తే, నా గద్దింపు విని మీరు తిరగండి అని రాయబడింది. నా గద్దింపు విని మీరు నా వైపు తిరగండి అని రాయబడింది. తర్వాత సామెతలు 9:8 చూడండి. 7-8. అపహాసులను బుద్ధి చెప్పేవాడు తనకే నింద తెచ్చుకుంటాడు. భక్తిహీనులు గద్దించే వారికి అవమానం కలుగుతుంది. అపహాసుకుని గద్దించొద్దు, గద్దించిన వాడు నిన్ను. ఇప్పుడు ఎవరు నిన్ను ద్వేషిస్తారో తెలుసు? అపహాసుకులు. నేను ద్వేషిస్తున్నారంటే ఎవరు? అపహాసుకులు. నిన్ను ద్వేషిస్తే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరైనా మిమ్మల్ని ద్వేషిస్తున్నారు అని అంటే మిమ్మల్ని గద్దించగా వారు అపహాసుకులను గుర్తుపెట్టుకోండి. దేవుడు అంటాడు, అపహాసుకులు కూర్చుండే చోట నీవు కూర్చోవద్దు. నిన్నెవరైనా అపహాస్యం చేస్తుంటే, ఎవరైనా నిన్ను నిందిస్తుంటే వారు అపహాసుకులు అని గుర్తుపెట్టుకోండి. జ్ఞానము కలిగే వారిని ఉపదేశం చేయగా వాడు మరింత జ్ఞానాన్ని పొందుకుంటాడు కదా. ఈ విషయాలు చూస్తే గద్దింపుకు వస్తే చాలా విషయాలు ఉన్నాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, 1 పరిశుద్ధమైన ఆదివారాన్ని మీరు లక్ష్యం చేయండి. అలా లక్ష్యం చేస్తే దేవుణ్ణి మీరు లక్ష్యం చేసినట్టు. 2 దేవుడు కానీ, దైవజనుడు కానీ, సంఘ పెద్దలు కానీ ఎవరైనా మంచి కొరకు నిన్ను గద్దిస్తే ఆ గద్దింపుని మీరు ఏం చేయాలి? లక్ష్య పెట్టండి, మీరు ఘనత పొందుకుంటారు. అది 2 విషయం. 3వ విషయం చూడండి, తిమోతి రాసిన 1 పత్రిక 6:14.
త్వరగా చెప్తున్నాను, అసలైన ప్రాముఖ్యం క్లుప్తంగా వెళ్ళిపోతుంది. 6:14 మొదటి తిమోతి రాసిన పత్రిక 6:14 మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను ఆజ్ఞలను గైకొనవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. చాలమ్మా. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు, ఈ రోజున రూపాంతర దేవాలయంలో ఉన్న సంఘ పెద్దలకి విశ్వాసులకి చెప్తున్నాడు. ఆయన ఏమన్నా తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చే వరకు, ప్రభువు ప్రత్యక్షం అయ్యే వరకు, రెండవ రాకడలో నువ్వు ఆయన చూచేంత వరకు నీవు కల్మషము లేని వారిగా ఉండాలి. అంటే నిష్కలంకముగాను అనింద్యముగాను నిందలు లేని వారిగా నీవు ఉండాలి. ఈ ఆజ్ఞను నీవు గైకొనవలనని నీకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఆయన ఆజ్ఞలను మనం లక్ష్య పెట్టాలండి. దేవుడు ప్రత్యక్షమయ్యే వరకు మనం ఎలా ఉండాలి? నిష్కలంకమైన వారిగా, నిష్కలంకులుగాను అనింద్యులుగాను ఈ ఆజ్ఞను మీరు గైకొనవలనని ఆజ్ఞాపిస్తున్నారు. ఆయన ఆజ్ఞలు చూడండి. 119 కీర్తన 119 6 100 115 నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు దేవుని ఆజ్ఞలు కనుక మీరు లక్ష్యం చేశారనుకోండి, మీకేం కలగదు? అవమానం కలగదు. 119 6 రాయబడింది. తర్వాత 100వ చరణం చూడండి. 119లోని 100వ చరణం 117వ చరణం. నీ ఉపదేశం నేను లక్ష్యం చేస్తున్నాను కావున ఎవరికంటే? వృద్ధుల కంటే, పెద్దవారి కంటే విశేషమైన ఏమి లక్ష్యం చేసినప్పుడు? దేవుని ఉపదేశం, దేవుని వాక్యాన్ని మనం లక్ష్యం చేసినప్పుడు పెద్దవాళ్ళ కంటే మహాజ్ఞాన దేవుడు ఇస్తాడు. 117 చరణం కూడా. నీవు నన్ను ఉద్ధరింపుము, అప్పుడు నేను నీ కట్టడలను నిత్యము, అప్పుడప్పుడు కాదు నిత్యము నేను నీ శాసనాన్ని లక్ష్యము చేస్తాను. దేవుని ఆజ్ఞను మనం లక్ష్యం చేయాలి. మూడో విషయం, ఒకటి ఏం లక్ష్యం చేయాలి? దినమును లక్ష్యం చేయాలి. ఏ దినం? దేవునికి ఇవ్వవలసిన పరిశుద్ధమైన దినాన్ని లక్ష్యం చేయండి. అలా చేస్తే దేవుని మీరు లక్ష్యం చేసినట్టు. 2, గద్దింపును మీరు లక్ష్యం చేస్తే, దైవజనుడు గద్దించిన, పెద్దలు గద్దించిన, వాక్యం గద్దింపుతో కూడి వచ్చిన, నా కోసమే అన్నట్టుగా వచ్చింది అనుకోండి, దురుపుకుని వెళ్ళిపోవటం కాదు, సరిది లక్ష్య పెట్టాలి. నీవు నా కోసమే చెప్పారు అనుకున్నట్టు నువ్వు సరి చేసుకోవాలి. అది చాలా మంది అనుకుంటారు, ఎందుకంటే నా వాక్యమే అంటా ఉంటుంది. సరే వద్దాయిపోయి అలా ఉన్నప్పుడు మీరు ఆ వాక్యాన్ని ఏం చేయాలి? మీరు లక్ష్య పెట్టాలి. నిజమే కదా, నేను అలా ఉన్నాను కదా, ఇలా చేస్తున్నాను కదా, మార్చుకుందాం. మార్చుకోండి, మీరు ఘనత పొందుతారు. అది 2. చెప్పండి, మీరు అడిగితే మళ్ళీ నేను రాసుకున్నాను ఏంటి అనుకుంటున్నారేమో. స్తోత్రం. 3వది, ఆయన ఆజ్ఞలను లక్ష్యం. ఆయన ప్రత్యక్షం అయ్యేంత వరకు మీరు దేవుని ఆజ్ఞల్ని లక్ష్యం చేయాలి. ఆయన ఆజ్ఞలు మీరు లక్ష్యం చేస్తే మీకు విశేషమైన జ్ఞానం కలుగుతుంది. తర్వాత ఏం కలుగుతుంది? నీ ఆజ్ఞల్ని లక్ష్యం చేయగా 119 6 ఏముందమ్మా? అవమానం. లక్ష్యం చేస్తే, దేవుని ఆజ్ఞని లక్ష్యం చేస్తే అవమానం మీకు కలగదు, విశేషమైన జ్ఞానం కలుగుతుంది. అందుకని దేవుని ఆజ్ఞని లక్ష్యం చేయాలి. అది 3వ విషయం. 4వది చూడండి, అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం 22వ వచనం. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం 22వ వచనం. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం 22వ వచనం. మోషే ఎట్లా నేను, ఇది అందరూ దీనిలో ఒకసారి, మోషే ఎట్లా నేను, ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టిస్తాడు. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగునని అనెను. ఎవరైనా ఆ ప్రవక్త మాటను వినవాడు. మోషే ఎట్లా అన్నాడు? ప్రభు అయిన మోషే తర్వాత ఎవరు వచ్చారమ్మా? ఎవరు వచ్చారు? అందరూ చెప్పండి. మోషే తర్వాత ఇశ్రాయేలు ప్రధాన నాయకుడు ఉన్నారు, చెప్పండి. యెహోషువ. రేపు అక్కడి నుంచి ఎవరు రావట్లేదు, చెప్పండి. అన్నారా? యెహోషువ ఏంటి? దేవునికి స్తోత్రం.
పోనీ మీ ప్రాంతంలో ఒక సేవకుని పుట్టించాడు, మీ సేవకుని నడిపించాడు ఒక ఆయన, పోనీ రాజేష్ గారు అనుకోండి, ఆయన అనుకోండి. మరి మీ దగ్గర ఎవరున్నారమ్మా? ఎవరున్నారు? దేవిరాజు గారు ఉన్నారు కదా. అలా అన్నాడు ఆయన, దేవుడు నా వంటి ఒక ప్రవక్త మీ సహోదరులు మీ కొరకు పుట్టించును, ఆయన మీతో ఏమి చెప్పినను. మీరేం చేయాలి? అన్ని విషయాలలో, కొన్ని విషయాల్లో చేస్తే ఏం ప్రయోజనం? కొన్ని విషయాలను చేస్తే ఏం ప్రయోజనం? దైవజనుడు చెప్పినట్లుగా మీరు అన్ని విషయములు అందు మీరు ఆయన మాట వినవలెను. 4 చూడండి, విందురు అన్నాడు. మరి విందురా? మనం వింటున్నామా? మీ సహోదరులలో ఒకరు మీ కొరకు పుట్టించిన ఆయన మీతో ఏమి చెప్పినను. అంటే దైవజనుడు వంకరగా ఏమి చెప్పడు, ఆయన పాపం చేయమని చెప్పడు. ఎందుకు చెప్తున్నాడంటే ఈ మాట? దైవజనుడు దైవానుసారంగా వాక్యానుసారంగా బోధించిన, కార్యక్రమాలు చేసిన వాక్యానుసారంగానే చేయగలుగుతాడు. ఆయన మీతో ఏమి చెప్పినను మీరు ఆయన మాట వినాలి. ఇప్పుడు 13 అధ్యాయంలో మీరు ఆయన మాట వినాలి. మీ పైన ఉన్న నాయకులు దేవునికి లెక్క అప్పచెప్పాలని మీ ఆత్మలను కాల్చున్నారు. మీరు వారు దుఃఖముతో కాక వారు సంతోషంగా వారు పని చేయనట్లు వారి మాటకు విని వారికి లోబడి ఉండాలి. ఎంతమంది సేవకులు లోబడుతున్నాడు? సేవకుని గొంపాలు గొంపపోట్లు పొడిచేవాళ్ళే తప్ప, మాకు గొంపం పోట్లు పొడిచేవాళ్ళ తప్ప, నిందించేవాళ్ళు తప్ప, మా గురించి చెడ్డగా ప్రకటించేవాళ్ళు తప్ప ఎవరున్నారండి? మన సోమవారం పిల్లలు ఆయన పెద్దగా సంతకం పెట్టడానికి వచ్చి మాకెవరండి సర్టిఫికెట్ అంటున్నాడు ఆయన. నేను అక్కడే ఉన్నాను. పెళ్లి చేసిన సర్టిఫికెట్ ఇవ్వలేదమ్మా? శాంతి సర్టిఫికెట్ ఇచ్చారు నీకు? మీ మాస్టర్ ఇచ్చారు కదా, నీకు ఇచ్చారు. మేము పెళ్లి చేసాం. రామరాజు ఇంట్లో భాస్కర్ ఇచ్చామా లేదా? ప్రమోద్ ఇంట్లో పెళ్లి చేశాం. ఎక్కడ పెళ్లి చేసిన సర్టిఫికెట్ ఇస్తామా లేదా? ఇస్తాం, అందరికి ఇస్తాం. ఆయన సంతకం పెట్టడానికి వచ్చారు అంటాడు. బాబు మాకెవరండి అని చూసి కాకర పడిపోయారు. స్తోత్రం. ఇదన్నమాట పరిస్థితి అనుకున్నాను నేను. ఏ వివాహం చేసిన దైవజనుడు అక్కడ సర్టిఫికెట్ ఇస్తాడు, ఫోటోగ్రఫీ తీస్తాం, రిజిస్ట్రేషన్ జరుగుద్ది. దైవజనుడి గురించి ఇలాగే కొంతమంది వెటకారంగా మాట్లాడుతూ ఉంటారు. నన్ను చూసి ఆగిపోయాడు, కంగారు పడిపోయాడు. అప్పుడు నేను అన్నాను, ఎవరా ఇస్తాను, పెళ్ళిలో ఉంటే తెలుస్తుంది నీకు. మేము సర్టిఫికెట్ ఇస్తాను, నువ్వు పెళ్ళిలో ఉంటావు, ఎప్పుడన్నా ఉన్నావా పైన చూసావా? ప్రతి పెళ్లిలో సర్టిఫికెట్ ఇస్తాం. సేవకుల మాటకి వినేవారు లేరు. సేవకుడు చెడుగా చెప్పేవాళ్ళే తప్ప, చెడుగా ప్రకటించేవాళ్ళు తప్ప సేవకుల మాటకి విధేయత చూపించేవాళ్ళు లేరు. సర్టిఫికెట్ ఖచ్చితంగా ఇస్తాం. అదే ఈయన సంతకం పెడుతున్నారు బాబు, ఆయన సర్టిఫికెట్ ఇస్తున్నారు. మాకు ఎవరండి? ఇస్తాం మేము అని చెప్పాను. అక్కడే చెప్పాను, ఆయనతోనే చెప్పాను. స్తోత్రం కలుగునుగా. సేవకుని మాట వినాలి, విధేయత చూపించాలి, వారి మాటలు విధేయత చూపించాలి. ఇష్టానుసారంగా సేవకుల గురించి ఇష్టానుసారంగా మాట్లాడకూడదు. దైవజనుడు ఒక క్రమమైన పద్ధతిలో నడిపిస్తాడు. ఆయనకి ఎన్నో ఒత్తిళ్ళు ఉంటాయి, ఎన్నో ప్రయాసాలు ఉంటాయి. ఆయనకి డేట్స్ ఖాళీగా ఉండవు. ఆ ఖాళీ లేనప్పుడు వచ్చేయమంటే ఎక్కడ వచ్చేస్తాడు? ఆయన వచ్చి కనబడి వెళ్ళిపోతాడు. ఎన్నో ప్రయాసాలు ఉంటాయి. నువ్వు ఎక్కడికో రమ్మన్నా రాలేదని ఆ సేవకుడి గురించి ఇష్టానుసారంగా ప్రకటించడానికి కాదు అది. ఆయన ఉండాలి అంటే ఆయన ఏ రోజు ఉంటాడు, ఆయన ఏ రోజు రాగలుగుతాడో, ఏ రోజు ఫ్రీ ఉండగలుగుతాడు, ఆయన చేత పెట్టించగలిగితే ఆయన ఉంటాడు. అంచేత ఎందుకు మాట చెప్తున్నాను తెలుసు? మీలో నుంచి ప్రవక్తలో మీ సహోదరులు ఒకడు ఆయన లేపబడతాడు. మీరు ఆయన మాట వినాలి. వినని వాడు ఏమవుతాడు? అక్కడ నా మాట కాదు, ఏమవుతాడమ్మా? చదవండి మాట. ఆ ప్రవక్త మాట వినని వాడు, లేదా మీ దైవజనుడు అనుకోండి, మీ సేవకుడు అనుకోండి, నీ తండ్రి నీకు మంచి చెప్తాడు. నీ తండ్రి మాట వినకపోతే ఏమవుతావు? ఎన్నిసార్లు గద్దించినను వినలేని వాడు హఠాత్తుగా నాశనం అవుతాడని రాయబడింది. ఎన్నిసార్లు గద్దించినను. మరియు ఇక్కడ అంటాడు, ప్రజలలో ఉండకుండా ఏమవుతాడంట? సర్వనాశనం. అందుకే నేను చెప్తున్నాను, మీరు దైవజనులు లక్ష్య పెడుతున్నారా? ఈరోజు దైవజనుల మాటకు విధేయత చూపించగలుగుతున్నారా? దైవజనుని ప్రేమించగలుగుతున్నారా? ఇష్టానుసారంగా స్త్రీలని లేదు, పురుషులని లేదు, అందరూ ఇష్టానుసారంగా మాట్లాడేవారు. సర్వనాశనం అయిపోతారని బైబిల్లో చెప్పబడుతుంది. ప్రియులారా,
ఏలిని అలాగే ఏలియాని అలాగే అపహాస్యం చేశారు. ఎలుగుబంట్లు వచ్చే 40 మంది పిల్లలు ఏం చేశాయి? తినేశారు. ఎవరిని? ఎలీషా. స్తోత్రం కలుగునుగా. అపహాస్యం చేశారు. ఆ ప్రవక్త అపహాస్యం చేశారు. అడవులలో ఉన్న ఎలుగుబంటి 40 కుమారులండి, ఎవరో 40 మంది బాలురు అపహాస్యం చేశారు. చాలా మంది నష్టపోతున్నా కూడా కంటికి కనబడట్లేదు. ఈ రోజున కొంతమంది సాక్షులుగా కనబడుతున్నా కొంతమందికి అర్థం కావట్లేదు. దైవజనుల గురించి ఆడి పోసుకోవడం, ఆయన ఇష్టానుసారంగా మాట్లాడడం, ఆయన చెప్పే క్రమం, ఆయన నేర్పించే క్రమం నేర్చుకోగాని, ఆయన మాటలు లక్ష్య పెట్టగాని, వాక్యాన్ని వినగాని, దేవుడు మందిరానికి రావు కానీ దైవజనుని లోకంలో బయట ప్రజల దగ్గర ఏలన చేస్తారు కొంతమంది. ఆ పాస్టర్ గారు ఎవరండి? పసుపు జల్లుకొని ఎవడండి ఆయన? ఇక్కడ ఎంత బాగా జరిగిందండి. పసుపు జల్లుకొని వాక్యం లేదు, రప్పించోడా. అల్లరితో కూడిన ఆటపాటలు బైబిల్లో లేవు. అవి దేవుని పిల్లల క్రమం కాదు. అది చెప్తున్నాం. లక్ష్య పెట్టలేను, లక్ష్య పెట్టట్లేదు. లక్ష్య పెట్టేవో లక్ష్య పెడతావు. నువ్వు దైవజనుడు ఆ ప్రవక్త మాట వినకపోతే ప్రజలలో ఉండకుండా, అది ఎక్కడో పాత నిబంధనలో రాసిన మాట కాదు ఇది. మళ్ళీ ఎందుకు ప్రస్తావించడం తెలుసు? కొత్త నిబంధనలో నేను నా సేవకుని మాటను రూఢీపరుస్తాను. గుర్తుపెట్టుకోండి. సేవకుని మాట ఇష్టానుసారంగా మాట్లాడేస్తా ఉంటారు కొంతమంది స్త్రీలు కూడా. ఇక ఆత్మీయ లోతైన అనుభవం ఉండదు చాలా మందికి. వాక్యం లోతైన అనుభవం ఉండదు. దైవజనుడు విలువ తెలియదు. ఏదైనా అవసరం వస్తేనే కావాలి దైవజనుడు కొంతమందికి. మిగతా సమయాల్లో ఎదురు పెడితే మాట్లాడరు వాళ్ళు, కనీసం గౌరవించరు వాళ్ళు. అలా గౌరవించలేదని వారిని నేను లక్ష్య పెట్టేవాడిగా. దైవజను విలువ తెలిసిన వాళ్ళకి లేచి నిలబడగలుగుతా. దైవజన్ని గౌరవించే వాళ్ళు చక్కగా మాట్లాడగలుగుతారు. దేవునికి భయపడేవాడు దైవజనుడికి భయపడతాడు. దేవుడు లక్ష్య పెట్టేవాడు దైవజనుడిని లక్ష్య పెడతాడు. దైవజను లక్ష్య పెట్టాలని దేవుడికి లక్ష్య పెడతాడు. దేవుడు లక్ష్య పెట్టేవాడు దైవజను లక్ష్య పెడతాడు. అది గుర్తుపెట్టుకోండి. ఆయన మాట మీరు వినాలి. అది 4 విషయం. 1 ధనాన్ని లక్ష్య పెట్టాలి. 2 గద్దింపును లక్ష్య పెట్టాలి. 3 ఆయన ఆజ్ఞ లక్ష్య పెట్టాలి. 4 దైవజనుడిని లక్ష్య పెట్టాలి. అలాగని చెప్పి నీ హృదయంలో పాపాన్ని లక్ష్యం చేస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే, నీ హృదయంలో పాపాన్ని లక్ష్యం చేసుకుని చీకటిని లక్ష్యం చేస్తూ నువ్వెంత ప్రార్థించినా నీ ప్రార్థన అయినా వినడు. చివరిగా కీర్తనలు 66:18 కీర్తనల గ్రంథం 66వ కీర్తన 18వ వచనం. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినక. నీ హృదయం ఎంత చెప్పినా కానీ నీ హృదయం ఇంకా పాపాన్ని లక్ష్యం చేస్తే నువ్వెంత ప్రార్థించినను ఎంత భక్తి చేసినను నీ మనవి దేవుడు వినడు. చెప్తున్నా, వారు యెహోవాను లక్ష్య హోషేయ గ్రంథం 4:10 రాయబడిన మూలవాక్యం. చెప్పండి, నేను వాక్యం మళ్ళీ రిపీట్ చేస్తున్నా, జాగ్రత్తగానండి. వారు యెహోవాను, మరలా ప్రసంగం అంతా రిపీట్ చేస్తున్నా, జాగ్రత్తగానండి. వారు యెహోవాను లక్ష్య పెట్టుట మానేశారు. దేవుడు లక్ష్య పెట్టట్లేదు, మానేశారు. ఏం లక్ష్య పెట్టారు? తిండి త్రాగుడు, ఇష్టానుసారంగా అలవాటు ఆటపాటలు, అవే లక్ష్య పెట్టారు. మనస్సే దేవుడు లక్ష్య పెట్టలేనంత సాధం నష్టపోయాడు. దేవుడు లక్ష్య పెట్టడం మొదలు పెట్టాడు. దేవుడి దగ్గర మొరపెట్టాడు, క్షమించమని అడిగాడు. విన్నపాలు ఆలకించబడ్డాడు. మన లక్ష్యం వచ్చింది. నోవహు కాలంలో ఏం జరిగిందో, లోతు కాలంలో ఏది జరిగిందో, మనిషి కుమారుడు ప్రత్యక్షం అవుతున్న ఆ దినాలలో కూడా ప్రజలు అలాగే ఉంటారు. కానీ మీరు అలా ఉండకండి. ఏం లక్ష్య పెట్టొద్దు చెప్పాను. ఏం లక్ష్య పెట్టొద్దు? గర్విష్ఠుల్ని, త్రోవ తప్పిన వారిని, అబద్ధములు తట్టు తిరిగిన వారిని మీరు లక్ష్య పెట్టాలి. అది మొదటి విషయం. ఇంకెవరు లక్ష్య పెట్టద్దు. మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడే వాళ్ళు ఎవరిని లక్ష్య పెట్టండి. 3 మా దేవుని వాక్యానుసారంగా కానిది ఏది? మీకు శాసనాలు వచ్చాయి, మానవుని శాసనాలు, మానవుని ఆజ్ఞల్ని. అవి వాక్యానుసారమైనవి, క్రమమైనవి కాకపోతే వాటిని కూడా మీరు లక్ష్య పెట్టద్దు. ఏం లక్ష్య పెట్టద్దు? 3 చెప్పా. లక్ష్య పెట్టాల్సిన ఏం చెప్పా? ఈ దినమును అనగా పరిశుద్ధమైన పునరుత్థాన దినాన్ని
లక్ష్య పెట్టాలి. ఏ పరిస్థితుల్లో ఆదివారం ఆరాధనకి మానొద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు, ఉండాలి. కొంతమందికి చాలా బాధ, ఆదివారం ఆరాధనకి వెళ్ళలేదు అనుకోండి, వాళ్ళకి ఎక్కడ లేని బాధ వస్తుంది, చాలా బాధ వస్తుంది. అందుకని దేవుని ఇచ్చిన దినాన్ని కోల్పోకండి. 2, దైవజనుడు గద్దించిన వాక్యం గద్దించి మాట్లాడిన ఆ గద్దింపుని మీరు ఏం చేయాలి? లక్ష్య పెట్టండి, రిసీవ్ చేసుకోండి, ఆ ప్రకారం ఉండండి, సరి చేసుకోండి, మీరు ఘనత పొందుతారు. 3, ఆయన ఆజ్ఞల్ని లక్ష్య పెట్టండి. ఆయన ఆజ్ఞలు లక్ష్య పెడితే మీకు అవమానం కలగదు, విశేషమైన జ్ఞానం కలుగుతుంది. 4, మీ సేవకుని మాటకి ఏం కలగాలి? ఆయన సేవకుని మాటకి మీరు నిర్లక్ష్యం చేయకూడదు, మీరు ఆయన మాట వినాలి అని పుస్తకాలు 3:22 మాట చూడండి. మీరు ఆ మాట వినాలి. మీలో ఆ ప్రవక్త మాట ఎవడైతే వినడో, వినని వాడు ప్రజలలో ఉండకుండా ఏమవుతాడు? సర్వనాశనం అవుతాడు అని. అందుకని దైవజనుని లక్ష్య పెట్టమని చెప్తున్నాడు ఆ వాక్యం. మిమ్మల్ని నడిపించే నాయకుడు, మీ సేవకుడిని, మీకోసం ప్రార్థన చేసే సేవకుడిని, నిత్యము మీ కొరకు ప్రయాసపడే సేవకుడిని మీరు లక్ష్య పెట్టాలి. ఆయన మాట వినాలి, ఆయన నడిపించే రీతిని విన్నాడు వారు. అదే ఈరోజు వాక్యం. అలాగని చెప్పాలి, ఏమి లక్ష్య పెట్టి హృదయంలో పాపాన్ని లక్ష్యం చేసుకుంటే ఈ ప్రార్థన వినబడదు. ఒక్కసారి లేచి నిలబడి చిన్ని ప్రార్థన చేసుకుందాం. అలా కూర్చొని చందపడుతుందాం. ఒక్కసారి లేచి నిలబడి చిన్ని ప్రార్థన. లేచి నిలబడి నీవెంతకి దేవుని లక్ష్య పెడుతున్నావా? దేవుని లక్ష్య పెట్టు. ఎంతో సమయం వాక్యం విన్నావు, గంటల తరబడి వాక్యం విన్నావు. ఈ గంటల తరబడి వాక్యం ప్రకటించడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు దేవుని దినాన్ని లక్ష్యం చేస్తావా? నువ్వు భోజనం చేసినా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావా? తినడం మానినా దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ప్రభు కోసం బ్రతుకుతావని, ప్రభు కోసమే మరణిస్తావని ఈ దినమును లక్ష్య పెట్టాలి. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. ఈ ఆదివారాన్ని కోల్పోవద్దు. నీవు ఈ ఆదివారం ఎంతో ప్రాముఖ్యత అయితేనే కానీ ఈ ఆదివారం కోల్పోవద్దు. చిన్ని ప్రార్థన చేసుకుంటావా ప్రియ సహోదరి? ఈరోజు దేవుడు నీతో సూటిగా మాట్లాడాడని నేను నమ్మితే ఈ రోజు నుంచి నువ్వు తీర్మానం తీసుకో. ఏ ఒక్క ఆదివారం, ఏ ఒక్క దినం నేను దేవుని నిర్లక్ష్యం చేయను. ప్రతిరోజు దేవునితో సహవాసం చేయి, కానీ ఆదివారం దేవునితో, సంఘముతో కలిసి సహవాసం చేయి. దేవుని సన్నిధిలో నీవు ఉండాలి. దేవుని సన్నిధిలో ప్రారంభ నిమిషం మొదలుకొని చివరి నిమిషం వరకు ఆయన సన్నిధిలోనే ఉండాలి. మధ్యలో వచ్చి మధ్యలో వెళ్ళిపోవటం కాదు. వెళ్ళిపోవటం కాదు. దినాన్ని లక్ష్యం చేయడం అంటే ప్రారంభానికి ముందే దేవుని సన్నిధిలో ఉండాలి. ఇది నీ సంఘం, ఇది నీ సంఘం, రక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఆదివారాన్ని నిర్లక్ష్యం చేయకండి. దేవుడు మనకిస్తున్న ఈ దినం దేవునికే సమర్పించండి. వ్యాపారం చేయకండి. ఈ దినమున దేవునికి ఇచ్చిన తర్వాత ఏదైనా దేవుని సన్నిధిలో దొంగిలించకండి. దేవుడి దినాన్ని దేవునికి ఇవ్వండి. ఫ్రెండ్, ఆయన గద్దింపును లక్ష్య పెట్టండి. దేవుడు నిన్ను గద్దిస్తాడు వాక్యం ద్వారా, దైవజనుడి ద్వారా, నీ తండ్రి ద్వారా, నీ పెద్దల ద్వారా. విను, గద్దింపును లక్ష్య పెట్టి ఘనత పొందుతావు. 3, ఆయన ఆజ్ఞలను లక్ష్యం చేయాలి. ఆయన ఆజ్ఞలు లక్ష్యం చేస్తే నీకు అవమానం కలగదు, నువ్వేమి నష్టపోవు. నీకు విశేషమైన పెద్దల కంటే, వృద్ధుల కంటే విశేషమైన జ్ఞానం కలుగుతుంది. 4, మీలో మీకు అంతకు నడిపించిన సేవకుడు, మీ అంత పెట్టిన సేవకుడు. అలనాడు మోషే చెప్పాడు, నా తర్వాత మీలో నుండి మీ ప్రవక్తలు ఒక ప్రవక్తను దేవుడు పుట్టిస్తాడు. మీరు ఆయన మాట వినాలి, ఆయన చెప్పింది చేయాలి. వినలేని వాడు ప్రజల్లో ఉండకుండా నాశనం అవుతాడు. ఈ సహోదరి, ఈ సేవకునికి ఇదే చూపిస్తున్నావా? ఈ సేవకులు లక్ష్య పెడుతున్నావా? కనీసం గౌరవించగలుగుతున్నావా? మంచిగా చెప్పగలుగుతున్నావా? దేవుడు తెలుస్తుంది. సేవకుల్ని ఆడిపోసుకోవడం తప్ప, సేవకుల పడి ఏడవడం తప్ప. ప్రియ సహోదరి, సేవకుని ఏనాడైనా గౌరవించావా? లక్ష్య పెట్టావా? లేదే. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఆయన మాట వినకపోతే నీకు నాశనం, నీకు కీడు, నీకు నష్టం, నీకు రోగం, నీకు శ్రమ చెప్తున్నాడు. నన్ను చేర్చుకున్నవాడు మిమ్మల్ని చేర్చుకుంటాడు, వెళ్ళండి. నన్ను చేర్చుకున్నవాడు మిమ్మల్ని చేర్చుకుంటాడు, వెళ్ళండి అని ప్రభువు మాకు ఆజ్ఞాపించి పంపించాడు మీ దగ్గరికి. మేమేమి డబ్బు
ప్రయాసపడి ఇక్కడ పనిచేయట్లేదు. ఆత్మల సంపాదనే ధ్యేయంగా దేవుని యొద్దకు ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలని ప్రయాసపడుతున్నాం. ఆ ప్రయాసపడే క్రమంలో ఎంతో మంది అన్యాయముగా, అక్రమంగా, ద్వేషిస్తూ, దూషిస్తూ, అపహాస్యం చేస్తూ, తోలనాడుతూ, వెన్నుపోట్లు పొడుస్తూ, సేవకుడి గురించి ఇతరుల దగ్గర చెడుగా చెప్పి చులకన చేసి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. వారిని దేవుడే చూసుకుంటాడు. వారు మేలు పొందుకోరు. వారు తవ్వుకున్న గోతులు వారే పడతారు ఖచ్చితంగా ఒక రోజున. ఈ సహోదరుని నువ్వు ఎవరిని లక్ష్య పెడుతున్నావు? గద్దింపును లక్ష్య పెట్టు, ఆజ్ఞను లక్ష్య పెట్టు, సేవకుని లక్ష్య పెట్టు, దేవుని దినాన్ని లక్ష్య పెట్టి 4 విషయాలను నేర్చుకోండి. గర్విష్ఠులతో విడిచిపెట్టి, గర్విష్ఠులు లక్ష్య పెట్టకండి. త్రావు విడిచిన వారిని, పనికి మాలిన వారిని, అబద్ధముల తట్టు తిరిగిన వారిని లక్ష్యం చేయకు. ఎవరైనా నిన్ను తక్కువ చేసి మాట్లాడుతుంటే వాళ్ళని లక్ష్యం చేయక, అలాంటి మాటల్ని పట్టించుకోకు. తర్వాత ప్రభు చెప్తున్నారు, ఇదో ఎవరైతే వాక్యానుసారంగా కాకుండా వాక్య విరుద్ధమైన శాసనం తీసుకొచ్చారో, వాక్య విరుద్ధమైన శాసనాలు కూడా నువ్వు లక్ష్యం చేయకు. ఈ రోజున చిన్ని ప్రార్థన చేసుకో. ఈ దినం నుంచి ప్రభువా నిన్ను లక్ష్యించాను. నా హృదయంలో పాపమును లక్ష్యం చేస్తే దేవుడు నా ప్రార్థన వినడు. మీ హృదయంలో పాపాన్ని లక్ష్య పెడితే మీరంత ప్రార్థించినా వినడు. అందుకనే ఈ రోజు నుంచి మీరు తీర్మానం తీసుకోండి, నా దేవుడిని నేను లక్ష్య పెడతాను, నా దేవుని ఆజ్ఞను లక్ష్య పెడతాను, నా దేవుడు మాకు అప్పగించిన సేవకుడిని లక్ష్య పెడతాను, నా దేవుడు నా సేవకుడి ద్వారా, వాక్యం ద్వారా నన్ను ఏది గద్దించినా లక్ష్య పెడతాను. చిన్న ప్రార్థన చేసుకుంటావా? మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, వ్యక్తపడిన వాక్యం నీది అత్యంత అయోగ్యం, నా మాట ఏ ప్రయోజనం లేదు నాయన. నేను ఎవరిని బాగు చేయలేదు, స్వస్థపరచలేదు తండ్రి. ఇవే మమ్మల్ని బాగు చేసే దేవుడు. ఇది నాడు వారు తమ దేవుడిని యెహోవాను లక్ష్య పెట్టడం మానేశారు. వారు ఇశ్రాయేలీయులే. ఈ రోజున మేము ఇశ్రాయేలీయులుగా ఉన్నాం. ఈ భూమి మీద నుండి పరలోకమునకు వెళుతున్నాం. ఈ యాత్రలో మేము నిర్లక్ష్యం చేసేవారుగా కాక మిమ్మల్ని లక్ష్య పెట్టి నోవహు వలె, లోతు కుటుంబాన్ని రక్షించబడి నిత్య రాజ్యములో ఆయన మీతో కలిసి ఉండే భాగ్యం మాకు అందరికీ దయచేయమని ఈ విన్న వర్తమానం ఆయన ప్రతి హృదయంలో నాటింపజేసి, నిరంతరంగా ఫలింపజేసి, మీరే శోధించి, పదే పదే శోధించి వారిని ఆ రీతిగా నాయన మేము లక్ష్య పెట్టే వారిగా నడిపించమని, యెహోవా మహోన్నతుడైనను దీనులను లక్ష్య పెట్టును ఆ రీతిగా దీనులుగా ఈ లోకంలో జీవించినట్లు సహాయం చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేసి ప్రతిఫలము పొందుకొని నామము మా పర్వతం కూర్చోండి. మంచిది. చాలా విలువైన, బలమైన, ఘనమైన వర్తమానం దేవుడు మనకిచ్చాడు అని నమ్మిన వారు చప్పట్లు కొట్టి ఆ వర్తమానం దేవుడు మనందరూ